సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో అందరికీ ఫస్ట్లీ వెరీ చాలా థ్యాంక్ యూ అన్నమాట. సో ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేశారో ఇంతవరకు ఇంకా చేస్తున్నారో సో మనం 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాం. ఫస్ట్లీ అందరికీ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. సో మీకోసం నేను ఎప్పుడు కూడా ఇలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ప్రతిరోజు మీకు ఏదో ఒక నేర్చుకోవడానికి మీకు అవకాశం నేను కల్పిస్తూనే ఉంటానన్నమాట. సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేశారో వారందరికీ కూడా. సో ఈరోజు వీడియో వచ్చేసి యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ రియల్ అనాలిసిస్. చాలా త్వరగా అండ్ చాలా చిన్న లెసన్ నాన్న, మేబీ 2 or 3 వీడియోస్లో అయితే మొత్తం అవగొట్టేస్తాం. సో ప్లీజ్ ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ మన ఛానల్లో ఇంట్రడక్షన్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఇది చెప్పాలనుకోవట్లేదు కానీ బట్ స్పీడ్గా అయితే చెప్పేస్తాను ఇంట్రడక్షన్, ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఇస్తానన్నమాట. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఎవరైతే అది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, ఓకేనా? అది మిస్ అవుతే ఇక్కడైతే మీకు ఏమీ అర్థం కాదన్నమాట. చూద్దాం. యూఎన్ అనేది ఒక సిరీస్ నాను. ఎప్పుడైతే ఈ సిరీస్ అనేది ఇన్ఫైనైట్ వరకు తీసుకుంటామో లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది, అవునా? ఇది ఆల్రెడీ మనకు తెలుసా తెలీదా? ఇన్ఫైనైట్ వాల్యూ వస్తే దానికి కన్వర్జెంట్ అనేది అంటాం, అవునా? ఇన్ఫైనైట్ వాల్యూ ఎప్పుడైతే మనకి ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు మనం దాన్ని కన్వర్జెంట్ అని అయితే అంటాం. మనం లిమిట్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటి? ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఏ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ un మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నమాట. ఇవన్నీ అయితే మనకు తెలుసు. బట్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది కాబట్టి సింపుల్గా అయితే చెప్తున్నాను అన్నమాట. అసలు ఏంటి ఇన్ఫైనైట్ సిరీస్కి సీక్వెన్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక్కటే నాన్న. నీ దగ్గర ₹1 ఉందనుకో, నీ వెనకాల ఎగ్జాంపుల్గా ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అనుకుంటే ఎగ్జాంపుల్గా 10 రూపీస్ అనేది ఒక లిమిట్ కన్వర్జెంట్ అవుతే కనుక మన సీక్వెన్సెస్లో 10 ఈక్వల్ టు లిమిట్ అని రాస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, దీని ముందు ఉంటాయి చూసావా ఇంకా నెంబర్స్, ఏంటి? 9, 8, 7, 6 ఇలా ఫస్ట్ కానించి 9, 10 వరకు రాసి లిమిట్ అని రాస్తాం. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు నువ్వే చెప్పాలంటే మీ పేరెంట్ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాత్రమే పలుకుతారు, అవునా? కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ తాతల కానించి పేర్లు పిలిచి లాస్ట్ నీటి పేరు వస్తేనే వాళ్ళు ఎగుతాడనమాట. ఇది మీనింగ్, ఓకేనా? ఇంకా క్లారిటీ కదా? సో ఇంతవరకు అయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చాలా లెంత్ అవుతుంది నాన్న. సో డెఫినెట్గా ఫస్ట్ ఆ వీడియో చూసాకనే ఈ వీడియో చూడండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇందులో అయితే మీకు 10 ప్రాబ్లమ్స్ అయితే చెప్తా, చాలా ఈజీగా ఉంటాయి నాన్న, ఎక్కడైతే మిస్ అవ్వద్దు. ఫస్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఇది చాలా చిన్న సమ్ నాన్న, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం. లిమిట్ యూఎన్ ఇంటూ let sigma un into sigma vn be the series of positive terms such that limit un by vn equal to l. If first condition, if l not equal to 0, then epsilon sigma un into sigma vn are convergent or divergent together. If L equal to 0, then sigma Vn is convergent, sigma Un is convergent. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే నాన్న, L నాట్ ఈక్వల్ టు 0 అయితే, లిమిట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక సిగ్మా Vn Un కూడా అయితే రెండు కన్వర్జెంట్ అవుతాయంట, లేదా రెండు డైవర్జెంట్ అవుతాయంట. ఇక్కడ ఏంటంటే L అనేది ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎప్సిలాన్ Vn అనేది కన్వర్జెంట్ అవుతుంది, అప్పుడు యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది అని అయితే ప్రూవ్ చేయమంటున్నాడు. సో చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. గివెన్ మనకి ఇచ్చింది రాసుకోవచ్చు. గివెన్ సిగ్మా విఎన్ బి 2 సిరీస్ పాజిటివ్ సిరీస్, అవి కూడా ఏంటన్నా పాజిటివ్ సిరీస్. సో మీకు అందుకే అక్కడ అండర్లైన్ కూడా చేశాను అన్నమాట, పాజిటివ్ సిరీస్ అని. నెక్స్ట్ దేర్ఫోర్ లిమిట్ మనం రాసుకోవచ్చు, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. లిమిట్ ఇక్కడ ఇచ్చిందే, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు విఎన్ బై ఎల్ గ్రేటర్ దెన్ 0 అక్కడ లేదు కదా, మీరు ఎందుకు రాసేసారంటే సరిగ్గా చూడన్నా పాజిటివ్ టర్మ్స్ అన్నాడు. సిగ్మా విఎన్ యూఎన్ కూడా ఇక్కడ ఏంటి పాజిటివ్ టర్మ్స్, అంటే పాజిటివ్ అంటే ఖచ్చితంగా నెగిటివ్ కాదు, అది 0 గ్రేటర్ దెన్ అవి ఖచ్చితంగా ఉంటాయి, అవునా? +0 ఉంటుంది ఖచ్చితంగా.
సో అందుకని నేను గ్రేటర్ దెన్ 0 అని అయితే రాశాను. ఓకేనా, మనకు తెలుసు ఆల్రెడీ లిమిట్ ఫార్ములా వేసుకుంటాం. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ m belongs to z plus such that modulus of un by vn minus l less than epsilon for all n greater than or equal to m అన్నమాట. సో ఇది కదా నాన్న మన ఫార్ములా అని మనకి ఇచ్చింది కూడా ఇదే. సో ఎల్ని అయితే నేనైతే లోపలికి తెచ్చుకున్నాను అంతే, ఇంకేమీ కాదు. ఇప్పుడు చూద్దాం అసలు. సో ఇప్పుడైతే చూద్దాం నాన్న. మైనస్ ఎప్సిలాన్ ఎలా తీసుకున్నారు సార్? మైనస్ ఎప్సిలాన్ అంటే జస్ట్ ఆ చివర ఈ చివర మైనస్ ఎప్సిలాన్ అనేది యాడ్ చేస్తాం అంతే, ఇంకేమీ కాదు. సో ఇక్కడ ఎల్ కూడా ఉంటుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యుఎన్ బై విఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అన్నమాట. సో ఇక్కడ చూడనా, ఇక్కడ ఎల్ అనేది కామన్గా ఉంటుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్, జస్ట్ మిడిల్ టర్మ్ మాత్రం మనకు మెయిన్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఒక పేరు పెట్టుకుంటున్నా, K1 అని. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కూడా ఒక పేరు పెట్టుకుంటున్నా, K2 అని. నీకు నచ్చింది పెట్టుకున్నాను. Z1 అని పెట్టుకో, Z2 అని పెట్టుకో, M1 M2 నీ ఇష్టం వచ్చింది పెట్టుకో, లేదా నీ పేరే పెట్టేసుకో. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు నీ పేరు రాసుకో. బట్ K1 అంటే వాళ్ళు కొంచెం ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి అలా రాసాం. సేమ్ యాస్టీస్, ఎక్కడ ఏ ప్రాబ్లం కూడా ఏమీ మార్చకుండా యాస్టీస్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? K1 రాసేసా. విఎన్ సేమ్ సేమ్ సేమ్. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడనా యాస్టీజ్ అయితే మనకు దిగింది. అతను ఇచ్చిన దాని ప్రకారం మనం అయితే ఇలాగా సాల్వ్ అయితే చేసాం. ఇప్పుడు బై ఫస్ట్ కండిషన్ ఏమన్నారు నాన్న? ఎల్ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏంటన్నా, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 సిగ్మా యూఎన్ ఇంటూ సిగ్మా విఎన్ ఆర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ టుగెదర్. అయితే రెండు డైవర్జెంట్ అవుతాయి లేదా రెండు కన్వర్జెంట్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. సో చాలా ఈజీగా అయితే మనం అయితే ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. కేస్ 1 అన్న. సో కేస్ 1 ఏంటంటే సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ అని అయితే మనం తీసుకుంటాం. సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ అని అయితే మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, చూడు ఫ్రమ్ 1 ఇలా రాసుకున్నామా లేదా? మనం ఫ్రమ్ 1 మనం ఎలా రాసుకున్నాం, అవునా? అది ఇక్కడ తీసుకున్నాను, ఇంకేమీ కాదు. నెక్స్ట్ చూడనా, ఐ టేక్ ఓన్లీ, మనం ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. ఫస్ట్ ఈ యూఎన్ వరకు ఉన్న పార్ట్ ఓన్లీ తీసుకుంటాం. K1 విఎన్ నెక్స్ట్ యూఎన్. ఓకేనా, యాస్టీస్ తీసుకుంటున్నాను. విఎన్ ఇలా ఉండిచ్చి కేఎన్ అనేది అవతలకి పంపిస్తే కనుక మిడిల్కి తీసుకొస్తాం. 1/K1 యూఎన్. ఓకేనా నాన్న, 1/K1 అండ్ యూఎన్. బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకి విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/K1 యూఎన్ అని అయితే వచ్చింది నాకు, అవునా? ఇక్కడ యూఎన్ అనుకున్నది ఏంటి? K2 కంటే పెద్దది, అవునా? యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ K2 విఎన్. ఇక్కడ అన్నీ ఈక్వల్గా వస్తున్నాయి. ఇక్కడ విఎన్ చిన్నది, ఇక్కడ విఎన్ పెద్దది, ఇక్కడ యూఎన్ ఉంది, ఇక్కడ లేదు. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? కంపారిజన్ టెస్ట్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని అయితే రాసాం. నెక్స్ట్ సిగ్మా విఎన్, ఇక్కడ మనం యూఎన్ తీసుకొని విఎన్ ప్రూవ్ చేసాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, యూఎన్ తీసుకొని విఎన్ అయితే ప్రూవ్ చేసాం. ఇప్పుడు విఎన్ తీసుకొని యూఎన్ అయితే ప్రూవ్ చేద్దాం. చాలా సింపుల్ అనేది, ఇంకా సింపుల్. సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్, ఐ టేక్ యూఎన్. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యూఎన్ కాడి నుంచి ఈ విఎన్ వరకు అయితే తీసుకుంటాం. యాస్ట్ తీసుకొని బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని అయితే రాసుకోవచ్చు. ఇక్కడ మీ పార్ట్ ఇది రాయకపోయినా పర్లేదు ఇక్కడ. సో నేను చెప్పాలి కాబట్టి చెప్పా, ఓకేనా? సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ అయిపోయింది. నెక్స్ట్ సపోజ్ అనుకుంటున్నాను అంతే, జస్ట్ నేను అనుకుంటున్నా అంతే. సపోజ్ సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్. సిగ్మా యూఎన్ కనుక డైవర్జెంట్ అవుతే కనుక విఎన్ కూడా డైవర్జెంట్ అవుతుందా లేదా అదైతే ప్రూవ్ చేద్దాం. ఐ టేక్ యూఎన్ గ్రేటర్ దెన్ K2 విఎన్. సేమ్ నాన్న ఇదే తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నది సెకండ్ కేసులో. 1/K²
యూఎన్ కే స్క్వేర్ని నేను యువతలకు తీసుకొచ్చా. ఓకేనా నాన్న? యువతలకు వస్తే ఏమవుతుంది, 1/k² అవుతుంది. యూఎన్ గ్రేటర్ దెన్ విఎన్ అయిందా లేదా? బై కంపారిజన్ టెస్ట్ విఎన్ ఈజ్ డైవర్జెంట్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ యూఎన్ అనేది గ్రేటర్ దెన్ K2 VN అంటే ఇక్కడ K2ని బయటికి తీసుకొచ్చేసా. అప్పుడు 1/K2 యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ విఎన్. యూఎన్ అనేది గ్రేటర్ దెన్ విఎన్. యూఎన్ కంటే ఇక్కడ విఎన్ పెద్దది. సో డైవర్జెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం యూఎన్ తీసుకొని విఎన్ ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు విఎన్ తీసుకుని యూఎన్ అయితే ప్రూవ్ చేద్దాం. సిగ్మా విఎన్ ఈజ్ డైవర్జెంట్ K1 V1 గ్రేటర్ దెన్ యూఎన్. అవునా నాన్న? సేమ్ అదే తీసుకున్నాం. ఇక్కడ విఎన్ అనేది గ్రేటర్ దెన్ యూఎన్. ఇక్కడ యూఎన్ అనేది గ్రేటర్ దెన్ విఎన్. ఇక్కడ విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ యూఎన్. ఓకే, గుర్తుపెట్టు. బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా విఎన్ ఈజ్ డైవర్జెంట్. ఇక్కడ చూడు, డైవర్జెంట్ ఇఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0 సిగ్మా. ఇక్కడతో మనకి ఒక కేసు అయినట్టే నాన్న. ఓకేనా? ఇక్కడతో మనకి ఒక కేసు అయితే అయినట్టే. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఏంటంటే సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఒకవేళ సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతే విఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఈక్వల్ అన్నమాట. సో నిన్ను కొడితే మీ తమ్ముని కొట్టినట్టే, మీ తమ్ముని కొడితే నిన్ను కూడా కొట్టినట్టే. ఇలాగన్నమాట. నువ్వు సక్సెస్ అవుతే మీ తమ్ముడు అయినట్టే, మీ తమ్ముడు అవుతే నువ్వు కూడా అయినట్టే. ఇలాగన్నమాట. అదే ఇప్పుడు విఎన్ కానీ డైవర్జెంట్ అవుతే సేమ్ డైవర్జెంట్ కూడా అంతేనన్న, యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? నెక్స్ట్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0 సిగ్మా యూఎన్ అండ్ విఎన్ ఆర్ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ టుగెదర్. ఇఫ్ ఎల్ ఈక్వల్ టు 0 లిమిట్ UN/VN equal to 0 for epsilon greater than 0 such that M belongs to Z plus modulus of UN/VN equal to 0 less than epsilon. ఓకేనా నాన్న? నెక్స్ట్, సేమ్ అక్కడ ఉన్నదే తీసుకున్నాను, ఏమీ మార్చలేదు. UN/VN less than epsilon, UN is less than epsilon VN. ఓకేనా? ఇఫ్ లెస్ దాన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. నేను అదే చెప్పాను నాన్న, ఇక్కడ చెప్పాను మీకు. విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయితే అవుతుంది. సో ఇక్కడ అదే రాసాం నేను. సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకేనా నాన్న? నెక్స్ట్, చిన్న థీరం ఉంది, చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ వన్ అన్నమాట. చూద్దాం. సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ దెన్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు 0. సో ఇక్కడైతే మనకి చాలా అయితే ఇచ్చాడు. సో ఇక్కడైతే మనకి 2 అయితే ఇచ్చాను నాన్న. సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ దెన్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు 0. సో ఇక్కడైతే మనం 2 సిరీస్లు అయితే తీసుకోవాలి. ఎస్ఎన్ ఒకటేనా? ఎస్ఎన్ అని ఒక సిరీస్ తీసుకున్నా. నెక్స్ట్ SN-1 అనే ఒక సిరీస్ అయితే తీసుకున్నాను. ఓకేనా నాన్న? నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే SN-1 అయితే మైనస్ చేస్తున్నా. దీంట్లో నుంచి దీన్ని అయితే తీసేస్తున్నాను నాన్న. దీంట్లో నుంచి దీని అయితే తీస్తున్నా. ఇంకేముంటుంది, మొత్తం అన్నీ క్యాన్సిల్ అవ్వగా మనకు ఉండేది ఏంటన్నా, జస్ట్ యూఎన్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు నాన్న. ఎలా సార్ మరి UN మైనస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, క్లారిటీగా విను. ఇక్కడ n ఉందంటే n టు ఇన్ఫినిటీ అంటాం కదా. ఇలా మనకు లాస్ట్ n టర్మ్స్ వచ్చినప్పుడు దాని ముందు టర్మ్ ఏమని చెప్తాం, n-1 అంటాం. అవునా? దానికి ముందుది n-2 అంటాం. ఇలా చూసుకుంటే యూఎన్ కన్నా ముందు టర్మ్ ఏమవుతుంది నాన్న, UN-1 వస్తుంది. అవునా? ఏమవుతుంది నాన్న, UN-1 వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా యూఎన్, ఇక్కడ ఉన్న యూఎన్ అంతా ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఇందులో యూఎన్ లేదు, అందుకని ఇంకా మిగిలింది ఏంటన్నా, యూఎన్ మాత్రమే మిగులుతుంది. ఓకేనా? సో సిన్స్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్, ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఇగో సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్, అదే రాశాను నాన్న. కన్వర్జెంట్ లిమిట్ SN ఈక్వల్ టు S
therefore limit s to infinity sn minus 1 equal to s అని అయితే రాస్తాం. ఓకేనా నాన్న? ఇక్కడ ఉన్న దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి లిమిట్స్ యాడ్ చేస్తాం అంతే. లిమిట్ sn minus 1 ఈక్వల్ టు లిమిట్ un. ఏంటి నాన్న? లిమిట్ un లాస్ట్కి దేనికి ఈక్వల్ అయింది? unకి అయితే ఈక్వల్ అయింది. సో అదే రాస్తున్నాను ఇంకా sn మైనస్ s ఈక్వల్ టు లిమిట్ un. therefore లిమిట్ un ఈక్వల్ టు 0. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాన్న, sn ఈక్వల్ టు s అంటే మనకేంటి? కన్వర్జెంట్ అని. ఏంటి నాన్న? sn మైనస్ 1 ఈక్వల్ టు s అయితే కనుక అదేంటి నాన్న? కన్వర్జెంట్ అని. ఇది ఫార్ములా మీకు అందరికీ తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకేనా? సో అందుకే నేను ఇక్కడైతే మీకు ఫార్ములా కూడా చూపిస్తున్నాను చూడండి. sn ఈక్వల్ టు un వచ్చిందా లేదా నన్ను అక్కడ? అలాగే వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏమంటాం? ఖచ్చితంగా కన్వర్జెంట్ అని అయితే అంటాం. ఓకేనా నాన్న? సో ఇదైతే ఈరోజు క్లాస్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ 10 ప్రాబ్లమ్స్ని ఒక దాంట్లో అయితే కవర్ చేద్దాం. సో చాలా ఈజీగా ఉంటాయి నాన్న, చాలా ఈజీగా ఉంటాయి. సో మీరైతే ఎక్కడైతే కంగారు పడద్దు. నేనైతే ఒక 1 వీక్లో మీకు రియల్ అనాలిసిస్ మొత్తం 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో ప్లీజ్ మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపిస్తుందో ఫస్ట్ నాకు కామెంట్ చేయండి. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని మిమ్మల్ని సాటిస్ఫై అయితే కంపల్సరీగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్లో ఆల్రెడీ 4th యూనిట్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న. ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, 2 వీడియోస్. సో ఒకసారి ఎవరైనా ముందు వెళ్ళి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్లో, లేదంటే మన ఛానల్ వీడియోస్లో అయితే ఉంటాయన్నమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట అందరికీ, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వారందరూ డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి కామెంట్ చేయండి, లెసన్స్ అర్థమవుతున్నాయా లేదా. మీకు అర్థం కాకపోయి నేను చెప్తే వేస్టే కదా నాన్న. మీకు అర్థం అవుతున్నాయా లేదా ఇంకా మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేనైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను డైలీ. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఓకేనా? ఈరోజు వచ్చేసి మనం 10 సమ్స్ అయితే ఉంటాయి నాన్న రియల్ అనాలిసిస్లో. దేని మీద అంటే మనకి అన్ని థీరమ్స్తో కలిపి ఒక 10 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. సో మీకు ఒక 2-3 సమ్స్ చెప్తా, మినిమం 10 సమ్స్ కవర్ చేస్తాను. సో ఫాస్ట్గా అయితే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ సమ్, గివెన్ un ఈక్వల్ టు 2n మైనస్ 1 బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 2 ఇచ్చాను. 2n ప్లస్ 2 ఇది 2n గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసలు ఏంటంటే ఇక్కడ మనకు తీసుకున్నది un ఇచ్చాను నన్ను. ఇప్పుడు మనం లిమిట్ కట్టాలంటే un బై vn అయితే ఉండాలి. అవునా? un బై vn ఉండాలంటే ఇదిగో లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం un బై vn అయితే రావాలి. కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే మనం vn అయితే చూస్ చేసుకుంటాం నాన్న. ఫస్ట్ un అయితే చూస్ చేసుకుంటాం. అది ఎలా చూస్ చేసుకోవాలనేది నేను చెప్తా. ఓకేనా? ఫస్ట్ అసలు ఎలా చూస్ చేయాలి vn అంటే, పైన ఎన్ని నెలలు ఉన్నాయి నాన్న? ఎన్లో మనకు వచ్చేసి ఒకటి ఉంది వేసే, కింద ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 నెలలు ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి నాన్న. అవునా? అంటే n³ n. ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 1/n². ఓకేనా నాన్న? క్లారిటీగా. సో ఇది ఆ స్టెప్ అన్నమాట. ఓకేనా? ఎలా వచ్చిందని మనకు కన్ఫర్మ్ అయింది కదా. ఓకే, మనకు vn కూడా వచ్చేసింది. నౌ లిమిట్ un బై vn అయితే వేద్దాం. un ఎంత? 2n మైనస్ 1 ఇంటూ బై n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1. ఇది un ఇంటూ n2 ఏంటన్నా 1/n². ఇంకా 1 అవసరం లేదు కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ 1/vn ఇది vn కదా, ఇక్కడ వచ్చిన దాన్ని మనం రివర్స్ రాసుకుంటే n² అవుతుంది నాన్న. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లిమిట్ 2n³ మైనస్ n³ ఇది ఎలా వచ్చింది సార్ చూద్దామంటే చూద్దాం. 2n ఇంటూ n³ n² ఎంతనా? 3n 2sm n ఇంటూ n² n³ మైనస్ 1 ఇంటూ n². ఓకేనా నాన్న? నెక్స్ట్ n ఇంటూ n ప్లస్ 1 n ప్లస్ 2 ఇదంతా కామనే, ఎలా ఉన్నది అలాగే రాసుకుంటాం. ఓన్లీ మనం
పైన ఉన్న దాన్ని మాత్రమే మల్టిప్లికేషన్ అయితే చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడనా, ఇందులో హైయెస్ట్ కోఎఫిషియంట్ పవర్ ఎంత నాన్న 2 అవునా. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ పవర్ 2 అవునా. అది వేసుకున్నాం. కింద దాంట్లో ఎంత నాన్న 2n+2 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఎంత 2 ఇక్కడ కూడా 2 అంటే ఈక్వల్ టు 1 టైం పోతుంది, ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయితే రాలేదు నాన్న అవునా, 0 అయితే రాలేదు. 0 రాకపోతే ఇప్పుడు విఎన్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చినట్టు, విఎన్ ఈక్వల్ టు సిగ్మా 1/n² అవునా. ఆల్రెడీ మనకి విఎన్ అయితే తెలుసు. కన్వర్జెంట్ బై పీ టెస్ట్, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం మనకి ఏంటి, విఎన్ కానీ కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయితే అవుతుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు. పీ టెస్ట్ అంటే ఏంటో ఒక్కసారి చూపిస్తాను మీకు. సో పీ టెస్ట్ ఇదిగోనాను, ఇక్కడ మనకి ఎంత వచ్చిందన్న గ్రేటర్ దెన్ 1 వచ్చిందా, 1 minute, ఎస్ సారీ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. కన్వర్జెంట్ అయ్యిందా లేదా, ఇదిగో చూడనా, పీ ఈజ్ గ్రేటర్ దెన్ 1 వచ్చింది. అప్పుడు ఎంత అయినట్టు 1 మనకైతే కన్వర్జెంట్ అవ్వింది. చూడనా, అదే రాశాను ఇక్కడ. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ క్లాస్లో ఇవన్నీ చెప్పా, అవన్నీ మీరు ఖచ్చితంగా అయితే చూడాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్కి అయితే వెళ్దాం. సేమ్ ఇచ్చాడు, అదే తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్గా. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా మనం విఎన్ అయితే చూస్ చేసుకోవాలన్నాను. చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడైతే ఫస్ట్ 3n అయితే నేను కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది, 1+2n/3n అయితే వస్తుంది అవునా. 1/ దీన్ని ఎలా రాసుకున్నామంటే చాలా కొంచెం సింపుల్గా అయితే రాసుకున్నాను నాన్న. 3n 1+2/3 రాసుకోవచ్చు కదా. ఇక్కడ n కూడా కామన్ అయితే నేను తీసా, జస్ట్ అంతే. హోల్ పవర్ని అయితే కామన్ తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ నేను విఎన్ వచ్చేసి 1/3n అయితే తీసుకుంటున్నాను నాన్న. కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3, పెద్దది అదే కదా. మనం ముందు దాంట్లో చూడండి, పెద్దది దాన్ని మనం ఎలా తీసుకున్నాం అలాగే తీసుకున్నాం. సేమ్ అలాగే నేనైతే తీసుకుంటున్నా 3n. ఓకేనా నాన్న. 1/3n. ఇక్కడ మనకి హైయెస్ట్ వచ్చేసి ఇంక n అదొక్కటే నాన్న. ఓకేనా. హైయెస్ట్ ఎంత అదొక్కటే ఉంది అక్కడ, n వచ్చేసి. నెక్స్ట్ UN/VN వేసున్నాను. సేమ్ UN/VN అయితే వేసాం. UN వేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. బై విఎన్ ఎంత 1/3n. ఇది క్యాన్సిల్ అయిపోద్ది అవునా. మనకి మిగిలింది ఎంతనా, ఇంకా పైన ఏమో 1 మిగులుతుంది ఆటోమేటిక్గా. 1/1+2/3n వస్తుంది. కానీ ఇక్కడ మనం n ప్లేస్లో ఇన్ఫినిటీ అయితే పెడతాం. నేను రాసే ఆల్రెడీ, మీకు క్లారిటీగా నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు స్టెప్ బై స్టెప్ చదువుకుంటారని. పిల్లలు ఎప్పుడైతే నోట్స్ క్లారిటీగా ఉంటుందో అప్పుడే అర్థమవుతుంది నాన్న. చెప్పడం కన్నా వారి వేలో చెప్పేవారికి బాగా అర్థమవుతుంది. ఓకేనా. 1+2/3 వేసుకున్నాం యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఇది పోయింది మొత్తం, ఇది పోయింది. ఇంకా మిగిలింది ఇది ఒక్కటే. ఈ టర్మ్నే నేను n+∞ పెట్టా అంతే. n =∞ అంతే. ఇంకేమి నేను ఇక్కడ ఏమీ మార్చలేదు. ఓకేనా. నెక్స్ట్ చూడు, మనం 1+2/3కి ఇన్ఫినిటీ పెట్టాం అవునా. హోల్ పవర్ nకి ఆటోమేటిక్గా 2/3 అనేది ఎంత అవుతుంది అన్న, 2/3 × ఇన్ఫినిటీ అంటే 0 అయితే వస్తుంది. అది మీ అందరికీ తెలిసిందే కదా. 0 అయితే రాసా. దాని ప్లేస్లో 1/1+0 అంటే 1/1 = 1 వస్తుంది. ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 అయింది. మనం తీసుకున్న సిగ్మా విఎన్ ఇప్పుడు ఏమైనట్టునా బై జామెట్రిక్ సిరీస్ ప్రకారం అదైతే జామెట్రిక్ సిరీస్లా ఉంది అవునా. ఇదిగో ఇలాగా అవునా నాన్న, ఇలాగే ఉంది. సేమ్ 3n అనుకుంటా నాకు తెలిసి. సో అదే వచ్చినట్టుంది 1/3n. అదేంటన్నా కన్వర్జెంట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. విఎన్ కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయితే అవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు కదా. సో అదే నేనైతే ఇక్కడ రాశాను నేను. ఓకేనా. నెక్స్ట్ సమ్కి అయితే వెళ్దాం. సిగ్మా n = 1 ఇన్ఫినిటీ √n² + 1 - n. ఓకే, ఇక్కడైతే మనకి కొంచెం రూట్ ఇచ్చాడు కాబట్టి కొంచెం టఫ్ అయితే ఉంటుంది. సో రూట్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రేషనలైజ్ అయితే చెయ్యాలి. అదైతే చేద్దాం. సో చాలా ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం చూద్దాం.
ఓకే, యూఎన్ ఇచ్చారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా యూఎన్ అయితే నేను తీసుకున్నాను. చూడన్నాను యూఎన్ అయితే నేనైతే అనుకున్నా. ఇక్కడ ఏంటంటే ఇమాజినరీ పార్ట్ కింద అయితే రేషనలైజ్ చేస్తాం కాబట్టి ఇమాజినరీ పార్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటిది ఇంకోటి పక్కన రాసుకున్నాను నాన్న, అంతే, ఇంకేమీ కాదు. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ రాసుకున్నాను అంతేనాన్న, ఇంకేమీ తేడాలి. బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. అవునా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, దీనికి మనకి ఎలా వస్తుంది నన్ను యాస్టిస్గా రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1. అవునా? ఇక్కడ ఎన్నో క్యాన్సిల్ అవుతుంది నాన్న. అవునా? ఎన్నో క్యాన్సిల్ అవుతే చూడు, ఎన్నో క్యాన్సిల్. ఓకేనా? ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు 1 మైనస్ 1 ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఎన్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, హోల్ స్క్వేర్, ఇక్కడ ఎన్ స్క్వేర్ ప్లస్ 1. అవునా? అప్పుడు ఇది చూస్తే కనుక మనకు హోల్ స్క్వేర్ అయితే వస్తుంది. రూట్ పోతే మనకి బయటికి ఎన్ స్క్వేర్ అయితే ఉంటుంది నాన్న. ఓకేనా? క్లారిటీగా మొత్తం బై ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఓకేనా? ఈక్వల్ టు 1 బై రూట్, రివర్స్ చేశాను నన్ను ఇక్కడైతే నేను, 1 బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్. ఓకేనా నాన్న? క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా. ఇక్కడ ఏంటంటే ఎన్ స్క్వేర్, ఇక్కడ రూట్ ఎన్ స్క్వేర్, ఇక్కడ రూట్ ఎన్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది 1 స్క్వేర్ ఒకటే. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 ఎంత? 1. అదే వేసాను పైన, అంతే, ఇంక ఏ డిఫరెన్స్ వేయలేదు. ఓకేనా? నెక్స్ట్ చూస్ విఎన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం విఎన్కి అయితే క్లారిటీగా వచ్చాం. ఇలా మనకు రూట్లో ఉంటే విఎన్ అయితే చూస్ చేయలేము నాన్న, చాలా కష్టం. ఎప్పుడు ఎన్ఐ పట్టి చూస్ చేయాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు విఎన్ ఎలా చూస్ చేసుకోవచ్చు? ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకి ఇక్కడ ఒక ఎన్ ఉంది, ఇక్కడ ఒక ఎన్ ఉంది, అంటే ఎంత నాన్న? ఎన్ ఉన్నట్టు. అవునా? ఎన్ ఇంటూ ఎన్, కాబట్టి ఎన్ అయితే ఉన్నట్టు, మనకి ఒక ఎన్ అయితే ఉందన్నమాట. సో 1 బై ఎన్ అయితే నేనైతే తీసుకుంటున్నాను, యూఎన్ బై విఎన్. యూఎన్ రాసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. యూఎన్ అయితే ఇదైతే ఏంటన్నా యూఎన్, గుర్తుపెట్టుకోండి, ఇదైతే యూఎన్. ఓకే, రాసా. యూఎన్ బై విఎన్ అయితే వేసా. ఈక్వల్ టు లిమిట్ పెట్టాం. లిమిట్ ఎన్ బై రూట్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎన్ అయితే వచ్చింది. ఓకేనా? క్లారిటీ కదా ఇక్కడ వరకు అయితే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మన క్వశ్చన్ ఒకటి ఇచ్చాను నాన్న. ఏంటి? ఇక్కడ మనకి మిగిలింది ఇంకేమీ లేదు ఆల్రెడీ. ఇక్కడ మనకి మిగిలింది ఏంటంటే జస్ట్ ఏం మిగులుతుంది నాన్న? ఇంకా 1 బై 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 ప్లస్ 2. ఇది ఏంటంటే కోఎఫిషియంట్ పవర్స్ నాన్న. ఇక్కడ పవర్ ఎంత? 1. అవునా? ఇక్కడ పవర్ ఎంత? 1 అన్న బై పవర్ 1. అదే వేసాను, ఇంకేమీ ఇలా, ఓన్లీ కోఎఫిషియంట్ పవర్స్ మాత్రమే నేను తీసుకున్నాను. మధ్యలో 1 నాకు సంబంధం లేదు. ఓకేనా నాన్న? ఎందుకంటే ఆల్రెడీ మనం మిడిల్ టర్మ్ అనేది ఇక్కడ ప్లస్ అనేది మనం తీసుకున్నది నాన్న. ఇమాజినరీ పార్ట్ అనేది ఆల్రెడీ ఇది క్యాన్సిల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 1 బై 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై 2 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0. అది 1 బై 2 అంటే 0.5 అవ్వచ్చు, కానీ అది గ్రేటర్ దాన్ 0 నాన్న. బై పీస్ టెస్ట్ ప్రకారం అది ఏంటి? కన్వర్జెంట్. అలాగే ఏంటి? లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఆటోమేటిక్గా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న? సో కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు నాకు తెలిసి, ఒకసారి మళ్ళీ చూడండి, కంగారు పడద్దు, జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా? నెక్స్ట్ 4th సమ్ నాన్న. ఇది కూడా రూటే. చూడండి, సేమ్ ఇమాజినరీ పార్టే తీసుకున్నా యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సేమ్ కిందది కామన్గా వేసుకున్నాం ప్లస్ పార్ట్. 1 బై, ఇంకా మిగిలిందంతా 1 బై వేసుకున్నాను. అదే 1 బై ఇమాజినరీ పార్ట్ ఇంక మనం వదిలేస్తాం. 1 బై ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 బై ఎన్ ప్లస్ 1 రూట్ ఎన్. చూస్ విఎన్ ఈక్వల్ టు ఎంత నాన్న? రూట్ ఎన్ అయితే చూస్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? లిమిట్ యూఎన్ అంటే ఎంత? ఇది 1 బై ఇది విఎన్, ఇది యూఎన్ నాన్న. ఓకేనా? ఇదంతా యూఎన్, అదే వేసుకున్నాం. ఇప్పుడు చూడన్నాను, ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే రెసిప్రోకల్ అవుతాయి కనుక రూట్ ఎన్ పోయి ఎన్ అయితే పైకి వెళ్తుంది ఆటోమేటిక్గా. అవునా? పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎన్ బై రూట్ ఎన్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్ కిందకు వచ్చిందా లేదా? అదే అవుతుంది నాన్న. రెసిప్రోకల్ అయ్యి రూట్ అయితే పోతుంది. ఎన్ అంటే ఇక్కడ 1 బై 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై 2 నాట్ ఈక్వల్ టు 0. సేమ్ ఇది కూడా అదే మోడల్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. సో ఒకసారి అయితే చూసుకోండి యాజ్ ఇట్ ఈస్గా.
సో అలాగే మనం ఇమాజినరీ పార్ట్ తీసుకుంటాం, సేమ్ క్యాన్సిల్ చేస్తాం, మనకైతే ఇంకా మిగిలింది విఎన్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. యాజ్ ఇట్ ఈజీగా వేసుకుంటాం, రెసిప్రోకల్ అయితే చేస్తాం, పైకి అయితే ఎన్ వస్తుంది, ఇదైతే కిందకు వస్తుంది. ఇంకా మిగిలింది మనకి ఎంత కోఎఫిషియంట్ పవర్స్ వేసుకుంటే అదే వస్తుంది ఇంకా. ఓకేనా నాన్న, యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, విఎన్ ఈస్ కన్వర్జెంట్ అండ్ ఆల్సో యుఎన్ ఈస్ కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్ నాన్న, ఇక్కడ కూడా ఆటోమేటికల్లీ కన్వర్జెంట్ అవుతుంది. సో ట్రై చేయండి, నేను చెప్పిన మోడల్ మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఓన్గా అయితే ట్రై చేయడానికి ట్రై చేయండి నాన్న. సో డెఫినెట్గా మీకైతే పని అవుతుంది. సో ఇక్కడైతే మనం చూసుకుంటే కనుక ఇక్కడ 2 అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న, కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి, ఎక్కడ ఏం డౌట్ వచ్చినా కొంచెం దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా నాన్న. 2 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే మనకి డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి నాన్న, అందుకని మనం 2 టర్మ్స్ అయితే అనుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనం రెసిప్రోకల్ చేస్తే పైకి వెళ్తే కనుక 1/n² అయితే ఉంటుంది కోఎఫిషియంట్ పవర్స్. ఓకే, యూఎన్ తీసుకుంటాం, సేమ్ అలాగే తీసుకుంటాం 1/n² అయితే వచ్చింది. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇదేంటి, సేమ్ ఇది కూడా అంతే, బట్ ఇక్కడ చిన్నది ఉంటుంది. ఇక్కడ ఇది మనకి చూసుకుంటే కనుక a-b రూపంలో అయితే ఉంది, అంటే ఖచ్చితంగా మనమైతే ఫార్ములా అప్లై చేయాల్సిందే, a-b. సో చేద్దాం. ఇప్పుడు దీనికి ఎలా రాసుకుంటానంటే నేను a² + ab + b³ ఫార్ములా అయితే రాస్తా ఫస్ట్. చూద్దాం, ఇదైతే కొంచెం క్లారిటీగా అయితే చెప్తా. సేమ్ చూడనా, a² అంటే ఎంత, యాస్టీజ్గా రాసుకున్నాను, ఇగోన్నాను యాస్టీజ్గా అయితే రాసా. అవునా, ఈ ఫార్మ్ అయితే సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఇలాగే సబ్స్టిట్యూట్ చేసుకుని వస్తే మనకి సింపుల్ వేలో చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా 1/n² అయితే వస్తుంది. ఓకేనా నాన్న. నెక్స్ట్ విఎన్ అయితే అనుకుంటాం, విఎన్ అని అయితే దాన్ని అయితే అనుకుంటాం. నెక్స్ట్ UN/VN లిమిట్ కడతాం. లిమిట్ ఎంత, ఇక్కడ UN వచ్చేసి మనకి ఇది నాన్న, ఇది 1/n+1/2/3 అదైతే మనకి VN/UN. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇంటూ n², ఇది VN అన్న, ఇది VN గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏంటన్నా, ఇదంతా UN. ఓకే, యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటాం రెసిప్రోకల్స్ ప్రకారం 1 వేసుకుంటే 1/3 ≠ 0. ఇది కూడా కన్వర్జెంటే అయింది బై P టెస్ట్ సిరీస్ ప్రకారం. ఆటోమేటిక్గా కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఏమవుతుంది నాన్న, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఇదైతే మనకి ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఇంకొక 2 సమ్స్ అయితే ఉన్నాయి. సో క్లారిటీగా చూస్ చేయండి, కంగారు ఏమీ లేదు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ సమ్స్, చెయ్యండి, డెఫినెట్గా అర్థమవుతుంది. కొంచెం ట్రై చేయండి, ఏం కాదు నాన్న. ఇక్కడ √1 ప్లేస్లోనే జస్ట్ అయితే మీరైతే పెట్టుకోండి. ఓకేనా నాన్న, చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఈరోజు అయితే నేను ఇంచుమించుగా మీకైతే 7 సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా వితిన్ 15 minutesలో. చాలా మట్టికి మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఫస్ట్ 3 సమ్స్ అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ మోడల్ అన్నీ కన్వర్జెంట్ అవుతాయి, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ≠0, అన్నీ ≠0, ఐ మీన్ >0 వస్తాయి. ఓకేనా నాన్న. సో ఖచ్చితంగా >0 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే ఉన్నాయి, మన ఛానల్ అయితే చెప్తాను. కాచీస్ ఎంత రూట్ టెస్ట్ అన్నమాట. సో చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ మిస్ చేయకుండా వినండి మన క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో అయితే. ఓకేనా, థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం ఈ వీడియోలో రియల్ అనాలిసిస్లో 2nd యూనిట్లో ఇంపార్టెంట్ థియరం నాన్న. సో చాలా 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 ఇంపార్టెంట్ థియరం. సో ఫస్ట్ 1 రిక్వెస్ట్ అన్నమాట, మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారందరూ కూడా కామెంట్ చేయండి, వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయో జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో ప్లీజ్ అండర్స్టాండ్, నేనైతే నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ ఇంకొన్ని 2 days 3 daysలో మీకు ఇంకా ఇంప్రూవ్గా స్టెబిలిటీగా వీడియోస్ అయితే వస్తాయి. సో ప్రామిస్. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ 1 అయితే చూద్దాం. స్టేట్ అండ్ ప్రూవ్ క్యాచెస్ ఎంత రూట్ టెస్ట్ అని ఇచ్చినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ ఇస్తారు నాన్న. ఇచ్చినప్పుడు మన స్టేట్మెంట్ ప్రూఫ్ అన్నీ మనమే రాసుకోవాలి. ఓకే, మైండ్ ఇట్. సరే, స్టేట్మెంట్
Let sigma un is a series of positive terms such that limit n times to infinity n root un equal to 1. Then గుర్తుపెట్టుకున్నాను, సిగ్మా యూఎన్ సిరీస్ ఏంటి, పాజిటివ్ టర్మ్స్ అంట. ఎలాగా, లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ పవర్ రూట్ యూఎన్ ఈక్వల్ టు 1. ఇదైతే మెయిన్ అన్న, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఓకేనా. దెన్ అసలు మనం ఏం చూపించాలి ఈ టెస్ట్లో, మనం ఏం చూపించాలి, ఇఫ్ ఎల్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇఫ్ ఎల్ లెస్ దెన్ డైవర్జెంట్, ఇది కూడా మనకు తెలిసినాను. ఇఫ్ ఎల్ ఈక్వల్ టు 1 టెస్ట్ ఫెయిల్స్. ఈ 3 కండిషన్స్ అయితే చూపించాలి. ఫస్ట్ లాస్ట్ వన్ కన్నా ఫస్ట్ ఈ 2 చూపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా లాస్ట్ వన్ అనేది ఎగ్జిట్ అయితే అవుతుంది, ఓకేనా. లెట్ సిగ్మా యూఎన్ బి ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, ఇచ్చిందే రాసుకున్నాను నేను, ఓకేనా. నెక్స్ట్ లిమిట్ యూఎన్ పవర్ 1/n ఈక్వల్ టు 2. ఓకే, ఫార్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ సచ్ దట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ un పవర్ 1/n మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. ఇది లిమిట్ యొక్క డెఫినేషన్ మన అందరికీ తెలుసు. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బిలాంగ్స్ సచ్ దట్ m బిలాంగ్స్ టు z ప్లస్ m అనేది దేంట్లో ఉందన్న పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ తీసుకున్నాను, ఓకేనా. ఎస్ అండ్ సిరీస్ అన్నమాట. ఇదేంటి సిరీస్, యూఎన్ పవర్ హోల్ పవర్ 1/n ఈక్వల్ టు 2 అనేది ఏంటన్నా సిరీస్ యొక్క పేరు, ఓకేనా. నౌ ఇక్కడ ఉన్న వాటికి ఎల్నైతే బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను నేను, ఓకేనా. మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ u పవర్ 1/n మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్, ఓకేనా. సో మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఎల్ అనేది బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నా చూడు, ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇంకేమన్నా మారిందన్నా, ఇంకేమీ మారదు, ఓకేనా. ఇక్కడ ఎల్ యాడ్ చేస్తే కనుక మనకి ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అవుతుంది. సో అందుకే u 1/n అయితే వేసా, క్లారిటీ అనా. నెక్స్ట్ హోల్ పవర్ ఉందని నేను అనుకుంటున్నా, హోల్ పవర్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు, ఓకేనా. ఇక్కడ ఉన్న హోల్ పవర్ని మొత్తం దీనికి కూడా అప్లై చేస్తున్నా. ఎల్ మైనస్ హోల్ పవర్ 1n గ్రేటర్ దాన్ యూఎన్ గ్రేటర్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, ఓకేనా నాన్న. క్లారిటీ వచ్చింది ఇక్కడ వరకు. జస్ట్ తీసుకున్న ఎల్ యాడ్ చేసా, ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఉన్న హోల్ పవర్ని అన్నిటికీ అప్లై చేశాను, అంతే. ఫస్ట్ కండిషన్ ప్రకారం మనం ఎల్ గ్రేటర్ దెన్ 1 అని అయితే చూపించాలి, అదైతే చూపిద్దాం. సో ఎప్పుడైతే మనం ఎల్ అండ్ ఎప్సిలాన్ యాడ్ చేస్తామో అది ఖచ్చితంగా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఖచ్చితంగా అవుతుంది, అవునా నాన్న. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి, ఇక్కడ ఎల్ అనేది ఆల్రెడీ గ్రేటర్ దెన్ 1 అని, ఓకేనా. ఇక్కడ నేను ఒక పేరు పెట్టుకుంటా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి కే అని అయితే ఒక పేరు పెట్టుకున్నాను, కే, ఓకేనా. చూద్దాం, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ 0 గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ 1, ఓకేనా నాన్న. 0 గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ 1 సిన్స్ యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n. చూడు, యూఎన్ని జస్ట్ ఈ పార్ట్ తీసుకున్నాను, జస్ట్ ఈ పార్ట్ అయితే తీసుకున్నా, జస్ట్ యూఎన్ గ్రేటర్ దెన్ 1 ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n. 1 ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, కే అయితే రాసుకోవచ్చు, కే రాసా చూడు. ఇంకేమన్నా మారిందా, ఇంకేమీ మారలేదు. నెక్స్ట్ సిన్స్ 0 గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ 1 దెన్ సిగ్మా కే పవర్ ఆఫ్ n ఈజ్ కన్వర్జెంట్. ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఏంటన్నా గ్రేటర్ దెన్ 1 అయింది. గ్రేటర్ దెన్ 1 అవుతాడు ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా, ఎల్ అనేది ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అన్న ఎల్ అన్న ఒకటే కదా, ఎల్ ప్లస్ అండ్ ఎల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ 1 అయిపోయింది. చూడు, ఎల్ అనేది గ్రేటర్ దెన్ 1 అయింది ఇక్కడ, అంటే ఏంటన్నా కేఎన్ అనేది కన్వర్జెంట్ అయింది, ఇక్కడ ఎల్ కన్వర్జెంట్ అయింది. దేని ప్రకారం, బై జామెట్రిక్ సిరీస్, బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్, ఓకేనా నాన్న. సిగ్మా యూఎన్ కూడా ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ లెస్ దాన్ 1 అనేది చూపించాలి, చూపిద్దాం. లెస్ దాన్ 1
చూస్ ఎప్సిలాన్ సచ్ దట్ ఎల్ మైనస్ లెస్ దాన్ 1, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ 1 సిన్స్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ సిగ్మా యూఎన్. సో ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ అయితే సెకండరీ తీసుకున్నా. ఓకేనా, చూడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం కే పవర్ ఆఫ్ ఎన్ అని పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు కదా. సో పెట్టా కే పవర్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ యూఎన్. బై జామెట్రీ 6 ప్రకారం ఏమవుతుంది, నా సిగ్మా కే పవర్ అనేది ఇప్పుడు డైవర్జెంట్ అవుతుంది. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఆటోమేటిక్గా యూఎన్ కూడా మనకి ఏమవుతుంది, డైవర్జెంట్ అయితే అవుతుంది నాన్న. ఓకేనా, సో ఇంతే, చాలా ఈజీ నాన్న యంత్రూ టెస్ట్ అనేది. ఒక్కటే జస్ట్ స్టేట్మెంట్ గుర్తుంటే చాలు. ఇక్కడ వరకు గుర్తెట్టుకొని ఈ 2 కండిషన్లో పెట్టుకొని జస్ట్ ఈ యొక్క సిరీస్ మనం అనుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది నాన్న. ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి మనం డీఎంబెట్ రేషియో టెస్ట్. చాలా 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 ఇంపార్టెంట్. సో ఇందులో అయితే నేను 2 అయితే కవర్ చేస్తున్నా, చాలా ఇంపార్టెంట్. లెట్ సిగ్మా యూఎన్ బి ద సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై మైనస్ యూఎన్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా, డిఎంబెట్ రేషియో టెస్ట్ అన్నమాట ఇది. సో ఇతను కూడా ఈ క్వశ్చన్ కూడా ఇలాగే ఇచ్చినప్పుడు మన స్టేట్మెంట్ ఇదే రాయాలి నేను. ఇక్కడ కూడా సేమ్ స్టేట్మెంట్లా ఉంటుంది. సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, సిగ్మా యూఎన్ ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ ఎల్ ఈజ్ లెస్ దాన్ 1. అంటే అయిపోయింది, చాలా ఈజీగా ఉంటుంది నా. సో చూద్దాం. ప్రూఫ్ సిన్స్ లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు ఎల్ ఇచ్చిందే రాశాను నేను, ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే రాయలేదు. మనకు ఆల్రెడీ లిమిట్ ఫార్ములా తెలుసు, అక్కడ వేసుకుందాం. సిరీస్ బదులు ఇక్కడ మనకు సిరీస్ నాన్న, ఇక్కడ ఉండే సిరీస్ బదులు ఇది వేసుకుంటాం. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 m belongs to z plus such that modulus un plus 1 by un minus l. ఇక్కడ l అనేది లోపలికి వస్తుంది. ఓకేనా, గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఓకేనా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ కదా. చూడు un ప్లస్ 1 బై un ప్లస్ 1 బై un గ్రేటర్ దాన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఓకేనా, పుట్ n ఈక్వల్ టు m అని అయితే నేను అనుకుంటున్నా. n ప్లస్లో ఏం పెడుతున్నాను, m అయితే పెడుతున్నాను. చూడు అంటే అప్పుడు ఎంత అవుతుంది, సిరీస్ ప్రకారం n సిరీస్ ఉన్నాయి అంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఉంటుంది n ప్లస్ 1, n ప్లస్ 2, n ప్లస్ 3, n మైనస్ 1 ఇది సిరీస్. కానీ ఇక్కడ n ప్లస్లో మనం m పెడుతున్నాం అంటే m ప్లస్ 1, m ప్లస్ 2 ఇలా 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 ఎంతవరకు వెళ్తానన్నా n మైనస్ 1 టర్మ్స్ అయితే వెళ్తాయి. అంటే ఇక్కడ n మైనస్ m అయితే వెళ్తాయి. ఓకేనా, n మైనస్ m ఇన్ ఈక్వాలిటీస్ అని రాసుకొని l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n మైనస్ m. ఇక్కడ n మైనస్ m అయితే టర్మ్స్ని అయితే కాల్కులేట్ చేస్తున్నాను నేను, మైనస్ తెస్తున్నా. ఓకే, ఇక్కడ చూడు రాసుకున్నా um ప్లస్ 1 బై um ప్లస్ 2 ఇలా ఎక్కడి వరకు వెళ్ళాను, un ప్లస్ 1 మైనస్ 1 దాకా వెళ్ళా, 1 మైనస్ 1 దాకా వెళ్ళాను నాన్న. ఓకేనా, గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n మైనస్ m. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చా. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా నాన్న, ఇవన్నీ అయితే క్యాన్సిల్ అవుతాయి. ఈ కింద టర్మ్తో ఈ కింద టర్మ్, ఈ కిందతో ఈ కింద ఉండేది ఈ కిందతో అలా క్యాన్సిల్ అవ్వగా మనకి ఏం మిగులుతుంది, um అయితే మిగులుతుంది నాన్న. ఏంటి, um అయితే మిగులుతుంది అన్నమాట. చూద్దాం. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n మైనస్ m గ్రేటర్ దెన్ un బై um గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n మైనస్ m. ఇక్కడ వరకు అయితే వచ్చాం. సో అవునా, ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ n మైనస్ m అని మనం ఎలా రాసుకోవచ్చా, ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ n బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఆఫ్ um గ్రేటర్ దెన్ un. సేమ్ ఇది కూడా ఇలాగే రాసుకుని దాన్ని అయితే 1 అని అయితే నేను అనుకుంటున్నా. సో చాలా చిన్నది నాన్న ప్రూఫ్ అయితే, బట్ మీరైతే కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా, జస్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకున్నా అంతే, స్ప్లిట్ చేసా.
ఇఫ్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అది ఇటు కన్వర్జెంట్ అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు చూద్దాం. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దాట్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అవ్వాలి. అవునా? అంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దెన్ 1 అవుతేనే కన్వర్జెంట్ అయితే అవుతుంది. అది మనకు తెలుసు. అందుకని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నేను కే అనుకుంటున్నాను. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1. ఫ్రమ్ 1 ఏంటన్నాను ఇది ఫ్రమ్ 1 యూఎన్ ఇది తీసుకుంటున్నాను. ఈ ఒక్క పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తీసుకుంటున్నాను. యాస్టీస్ తీసుకున్నా చూడు. కానీ ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు? కే అయితే పెట్టుకున్నాం. అంతే, ఇంకేమీ మార్చలేదు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా రాసుకొచ్చినానా? యూఎన్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ కే పవర్ ఆఫ్ ఎన్ వేర్ ఇన్ ఆల్ఫా ఈక్వల్ టు యూఎం బై కేఎం. అంటే ఇక్కడ చూడు, కరెక్ట్గా చూడు. ఇక్కడ నేను ఆల్ఫా రాసా, మీరు చూసారా లేదని అడుగుతున్నా. ఆల్ఫా రాసా ఎలాగా? యూఎం బై కే పవర్ ఆఫ్ ఎన్ నేను ఏ విధంగా రాసుకొచ్చినానా? ఇక్కడ నేను ఆల్ఫా కింద అయితే రాసుకోవచ్చు. ఓకేనా? వేర్ ఆల్ఫా ఈక్వల్ టు యూఎం బై కే పవర్ ఆఫ్ ఎం, అందుకని ఇది రాసా. ఓకేనా నాన్న? సో క్లారిటీ కదా? యూఎం బై కే పవర్ ఆఫ్ ఎన్ ఇదైతే పైకి వచ్చింది, ఇదైతే ఇలా పైకి తీసుకున్నా. అప్పుడు యూఎం బై కే పవర్ ఆఫ్ ఎం అవుతుంది. ఇంకా మనకు మిగిలింది కే పవర్ ఆఫ్ ఎన్ అవతలకి వస్తుంది కాబట్టి ఇది మిగిలింది. ఓకేనా? సిన్స్ 0 గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ 1 సిగ్మా కే పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్. బై కంపారిజన్ టెస్ట్ యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకేనా నాన్న? సో క్లారిటీ కదా? జస్ట్ ఏం లేదు, రివర్స్ చేసా అంతే, ఈజీగా చెప్పాలంటే. నౌ నెక్స్ట్, ఇఫ్ లెస్ దెన్ 1 చూజ్ ఎప్సిలాన్. ఇది తీసుకుంటా ఇప్పుడు. ఓకే, తీసుకున్నాను, యాస్టీ చేసుకున్నాను. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ 1 ఎల్ మైనస్ ఎప్సిలాన్ కే లెస్ దెన్ 1 అయితే అవుతుంది. అవునా నాన్న? ఎల్ మైనస్ ఎప్సిలాన్ నేను కే అనుకుంటా, అది ఎలాగో లెస్ దెన్ 1 తెలుసు. ఫ్రమ్ 1 ఏంటి ఇది తీసుకుంటున్నాను నేను. కే పవర్ ఆఫ్ ఎన్ బై కే పవర్ ఆఫ్ ఎం యూ పవర్ ఆఫ్ ఎం లెస్ దాన్, అంతేనా, గ్రేటర్ దెన్ యూఎన్. సో ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ఇది అవతలకి వస్తుంది, యూఎం బయటకు వస్తే ఆల్ఫా రాసుకోవచ్చు దీని కండిషన్ ప్రకారం. అవునా? ఆల్ఫా కే పవర్ ఆఫ్ ఎన్ గ్రేటర్ దెన్ లెస్ దాన్ యూఎన్ వేర్ కే ఈజ్ లెస్ దాన్ 1. Since sigma k power of n is divergent by geometric series, by comparison test ప్రకారం ఆటోమేటిక్గా సిగ్మా యూఎన్ ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది. కే ఈజ్ లెస్ దాన్ 1 అయింది నాన్న. అవునా కదా? కే అనేది లెస్ దాన్ 1 అయింది. సో దాని ప్రకారం ఇది డైవర్జెంట్. సో కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఆటోమేటిక్గా యూఎన్ కూడా ఏమవుతుంది? డైవర్జెంట్ అయితే అవుతుంది. ఇది విఎన్, ఇది యూఎన్. ఓకే, సో ఇక్కడే మీకు ఇంకొక టాపిక్ అయితే చెప్తానన్నమాట. రాబెస్ట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఏంటో చెప్తా. ఎప్పుడైతే లిమిట్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు 1 ఆఫ్టర్ కమింగ్ డు ఇలా వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అంటే లిమిట్ n టైమ్స్ టు 1 మైనస్ యూఎన్ ప్లస్ 1 బై యూఎన్ ఈక్వల్ టు ఎల్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ రాయాలి. ఎలాగా? ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దాన్ 1 అయితే కనుక కన్వర్జెంట్. బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎల్ అనేది గ్రేటర్ దెన్ 1 అవుతే కన్వర్జెంట్, కానీ ఇక్కడ ఏంటి? లెస్ దాన్ 1 అవుతే కనుక కన్వర్జెంట్. అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 అవుతే డైవర్జెంట్. సో ఎప్పుడైతే మనకి లిమిట్ 1 వస్తుందో, ఎప్పుడైతే మనకి లిమిట్ 1 వస్తుందో అప్పుడు మనం ఈ టెస్ట్ వాడాలి నాన్న. బాగా గుర్తుపెట్టుకో, లిమిట్ ఎప్పుడైతే 1 వస్తుందో ఈ టెస్ట్ అయితే వాడాలి. ఇక్కడ ఎల్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్ కాదు, డైవర్జెంట్. ఇక్కడ ఎల్ లెస్ దెన్ 1 డైవర్జెంట్ కాదు, కన్వర్జెంట్. రివర్స్, ఫుల్లీ ఆపోజిట్. ఎల్ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, కానీ అక్కడ డైవర్జెంట్. ఇక్కడ ఎల్ లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్, కానీ అక్కడ కన్వర్జెంట్. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో
వీటి మీద అయితే కొన్ని సమ్స్ అయితే ఉన్నాయి నాన్న. సో చాలా ఈజీగా ఉంటాయి. సో చెప్తామా వద్దా అని ఆలోచిస్తుంటే ఆల్రెడీ 15 minutes క్లాస్ అయితే అయింది కదా. సో మీరైతే కొంచెం మళ్ళీ తొందరపడతారు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నాన్న ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా. సో ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో వారందరికీ కూడా మన వీడియోస్ అనేవి ఎలా అనిపిస్తున్నాయో ఫస్ట్లో అయితే కామెంట్ చేయండి. సో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీకు అర్థం కాకపోతున్నా సరే హానెస్ట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా అయితే మార్చుకుంటాను. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఈ చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రివ్యూ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇంక వీడియోకి వద్దాం. నిన్న మనం కాచెస్ యంత్రూ టెస్ట్ ఒకటిని అలాగే డిఎంబెడెడ్ రేషియో టెస్ట్ ఒకటి చూసాం కదా నాన్న. సో అందరికీ చాలా క్లారిటీగా అర్థమైందని కూడా చెప్పారు. సో ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది, రా బెస్ట్ టెస్ట్ అని. సో ఓ టెస్ట్ ఉంది, అదైతే చూద్దాం. అది ఎలా అంటే లిమిట్ UN+1/UN = 1 అవుతే కనుక, లిమిట్ అనేది 1 వస్తే కనుక మనం ఎలా రాసుకోవాలనుకుంటున్నాం, లిమిట్ n × 1 - UN+1/UN = L. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎప్పుడైతే మనకి L > 1 అయితే మనం ఏమంటున్నానా, డైవర్జెంట్ అంటామా కన్వర్జెంట్ అంటామా ఒకసారి చూడండి. మనం ప్రీవియస్లో చేసాం. L > 1 అయితే మనం ఏమంటాం, కన్వర్జెంట్ అంటాం, అవునా. కానీ ఇది ఫుల్లీ ఆపోజిట్ ఉంటుంది నాన్న. చూడు, సిగ్మా UN is convergent if L is less than 1 or greater than 1 ఎనీథింగ్. అక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఇక్కడ డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ డైవర్జెంట్ అయితే అక్కడ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా. రాబస్ట్ టెస్ట్ కొన్న ఒకే ఒక్కటి ఏంటంటే మనకు తెలిసిన ముందు ఫార్ములాకి ఆపోజిట్లో ఉంటుంది అంతే. ఓకేనా నాన్న. ఇంక లేట్ చేయకుండా చూద్దాం. యంత్రూ టెస్ట్ మీద ఇవి ఇంపార్టెంట్ నాన్న. కాకపోతే ఇవన్నీ షార్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఎస్ఐ అయితే మాత్రం మ్యాక్సిమం ఇటు నుంచి అయితే రాదు. ఓకేనా. అవైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా చెప్పాలంటే యంత్రూస్ట్ కన్నా సరే మీకు రేషియో టెస్ట్ మీద ప్రాబ్లమ్స్కి ఎస్ఐ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. చూద్దాం. ఫస్ట్ది అయితే చూద్దాం. ఇవన్నీ యంత్రూట్ అన్నమాట. సిగ్మా 2n/n⁴. సో ఇక్కడ చూడు, నేను UN అయితే తీసుకున్నాను. UN అయితే తీసుకొని 2n/n³ అయితే రాసుకున్నాను. లిమిట్ UN1/n = లిమిట్ అయితే అనుకుంటున్నాను నేను. UN అనేది లిమిట్ అనమాట. లిమిట్గా మనం పేరు పెట్టుకున్నాం, అదే UN/1/n. సో లిమిట్ UN అంటే ఎంత నాన్న, ఇక్కడ UN = మనం ఇక్కడ తీసుకున్నాం, ఇచ్చిన దాన్ని మనం UN అయితే అనుకుంటాం. ఏంటి ఇక్కడ UN 2n/n⁴. అదే వేసాను నాన్న. చూడు, (1/n) అనేది కామన్. ఎలా వేసుకోవాలి ఇక్కడ 1/n అనేది, ఇగో 1/n అనేది ఎలా వేసుకోవాలంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 1/n వచ్చిన తర్వాత ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది. సో అక్కడ 2/n³ ఉంటుంది. ఇక్కడ n కామన్ తీస్తాం కాబట్టి n అయితే ఉంటుంది నాన్న. ఓకేనా. లిమిట్ n ∞. ఇక్కడ లిమిట్ n = ఎంత వచ్చింది, ఇప్పుడు లిమిట్ 1/n = 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే. 2/2 వేసాం. లిమిట్ n ∞ n/1/n⁴. ఇక్కడ 3ని అయితే బయటికి రప్పించా. ఓకేనా. = ఇక్కడ ఇప్పుడు లిమిట్ ఏమవుతుంది అనేది, లిమిట్ 1/n అంటే n⁴1/n అంటే ఇక్కడ వాల్యూ 1 అంటే n⁴1 అంటే n × 1 అంటే 1. సో 2/1 అంటే ఏంటంటే, సో 2/1 అంటే ఇక్కడ ఏంటన్నా 2 is greater than 1 అన్నమాట. అవునా. 2 is greater than 1 అయితే మనం ఏం చేయాలి, అప్పుడు ఇలా వచ్చింది, L ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటే కన్వర్జెంటా డైవర్జెంటా, డైవర్జెంట్. ఓకేనా నాన్న. గుర్తుపెట్టుకోండి, 2 is greater than 1 అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోలా చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే చూడనా, ఇక్కడ మనం ఆపోజిట్లో రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా 1 + 1/n⁻⁻n² = సో మనకి ఇచ్చింది అయితే ఇది నాన్న. UN అయితే అనుకుంటాం యాస్టీస్గా.
సో యూఎన్ పవర్ 1/n అయితే వేసుకుంటాం. వేసుకున్న వెంటనే ఇక్కడ మనకి లిమిట్లు అయితే ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఇంకా -n అయితే ఒకటి ఉంటుంది. ఓకేనా, సేమ్ మోడల్ ఇవన్నీ కూడా. ఓకేనా, సేమ్ వచ్చిందని అయితే మనం రాసుకున్న తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడ ఫార్ములా ఉంది. ఇక్కడ లిమిట్ 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n ఈక్వాలిటీ ఎంత అవుతుంది, ఈ అయితే అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ కానీ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ 2 కానీ 3 కానీ ఉన్నట్టు, అంటే అక్కడ ఈ ప్లేస్లో 2 కానీ 3 కానీ ఉన్నట్టు. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏం వేసుకున్నాను, ఈ అయితే వేసుకున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు చూడు, సో లిమిట్ 1/e అయితే వచ్చింది. సో ఇప్పుడు చూడు, లిమిట్ 1/2. ఫస్ట్ నేను చెప్పా ఈ ప్లేస్లో 2 కానీ 3 కానీ ఉన్నట్టని. సో ఇక నేనైతే 2 తీసుకున్నా. 1/2 గ్రేటర్ దాన్ 1, 1/2 ఈజ్ లెస్ దాన్ 1, 2 లెస్ దాన్ ఈ లెస్ దాన్ 3. ఓకేనా నాన్న, ఈ లెస్ దాన్ 3. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇటు ఎటు కాకుండా మిడిల్లో ఉంది. అవునా, దీని అర్థం ఏంటి, ఖచ్చితంగా బై సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ బై nth రూట్ టెస్ట్ అన్నమాట. సో దీన్ని బట్టి ఇది ఏంటన్నా, ఇదైతే మనకి కన్వర్జెంట్ అయితే అవుతుంది nth రూట్ టెస్ట్ ప్రకారం. ఎలాగా nth రూట్ టెస్ట్ అంటే సేమ్ ఇదిగో ఇలాగే, ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్. ఓకేనా, సేమ్ అదే నేనైతే చెప్పా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ నాన్న, గుర్తుపెట్టుకోండి. సేమ్ మనకి ఇచ్చిన దాన్ని యూ అనుకుంటాం, యూ పవర్ n అనుకుంటాం, 1/n తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చిన దాంతో ఇక్కడ మనకి n² ఉంది కాబట్టి ఈ n²ని 1/n క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ n ఉంటుంది. సేమ్ n² n + 1 హోల్ పవర్ ఆఫ్ n తీసుకున్నాం. సో తీసుకున్నాం అన్న, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేముంటుంది అన్న, n/n + 1 హోల్ పవర్ ఆఫ్ n అయితే ఉంటుంది. సో వచ్చిన దాన్ని రెసిప్రోకల్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది, రివర్స్ అవుతే కనుక, రివర్స్ అంటే ఈ n+1 ఉన్నదాన్ని పైకి పంపించాలి, ఈ n/n కిందకు వస్తుంది. సో అప్పుడు సేమ్ ఇగో 1/n + 1 హోల్ పవర్ ఆఫ్ n/n రెసిప్రోకల్ అని ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నౌ లిమిట్ 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు, సో ఇప్పుడు చూడన్నా, లిమిట్ 1 + 1/n ఫార్ములా తెలిసినాను ఆల్రెడీ మనకి. 1 + 1/n ఫార్ములా ఎంత వేసుకున్నాం ఇందాక, ఈ అయితే వేసుకున్నాం. సో ఇక్కడ 1/e లెస్ దాన్ 1 అని అయితే వచ్చింది. అవునా, 1/e ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడ నేను అదే ఇప్పుడు ఈ ప్లేస్లో 2 అయితే తీసుకున్నా. 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అవునా, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్ బై కాచెస్ nth రూట్. ఓకేనా నాన్న, బై కాచెస్ nth రూట్. సో ఓకేనా, చూడు, బై సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్. ఓకే కదా నాన్న. నెక్స్ట్ ఫోర్త్ సమ్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న ఉంటాయి. మెయిన్గా యూఎన్ తీసుకుంటాం, 1/n ఇచ్చిన దాన్ని వేసుకుంటాం, 1/n ఇది క్యాన్సిల్ అవుతాయి, x⁴n వస్తుంది. బయటికి తీసుకుంటే లిమిట్ x∞ 0 గ్రేటర్ దెన్ 1, 0 ఈజ్ గ్రేటర్ దెన్ 1, సిగ్మా యూఎన్ ఈస్ కన్వర్జెంట్. ఏం సార్ ఇవన్నీ కూడా కన్వర్జెంట్ అవుతాయి, డైవర్జెంట్ అవ్వవా అంటే అవుతాయి నాన్న. ఇప్పుడైతే అవ్వబోతుంది అన్నమాట. చూడు, సేమ్ ఇచ్చిన దాని ప్రకారం తీసుకున్నాం. 1/n² అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ అవుతుందని. అవునా, సో ఈ పెట్టుకుంటే ఏంటన్నా, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1, 2 ఈజ్ లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1. సో డైవర్జెంట్. ఓకేనా నాన్న. సో ఇక్కడ ఏంటన్నా, డైవర్జెంట్ అయితే వచ్చింది బై కాచెస్ nth రూట్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ యూఎన్ 1/n ఇది చూడు, సిగ్మా n ఈ హోల్ పవర్ ఆఫ్ -n² అయితే ఇచ్చారు. సేమ్ లిమిట్ యూఎన్ హోల్ పవర్ ఆఫ్ 1/n ఈక్వల్ టు లిమిట్ n × e⁻ n2 × 1/n అయితే తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చిందే తీసుకున్నాం. సో క్యాన్సిల్ అయితే మనకైతే ఒక n అయితే మిగిలింది. అవునా, సో ఇప్పుడు ఏంటంటే n² ఉంది కదా, దీన్ని విడిగా రాసుకోవచ్చు కదా, n × 1/n e × -1n అలాగే రాసా. లిమిట్ n⁻1/n లిమిట్ 1/e⁻n/n. సో n ప్లేస్లో ఇది పెడితే ఇన్ఫినిటీ అవుతుంది నా, ఈ ప్లేస్లో ఏమన్నా పెడితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయితే అవుతుంది. సో 1 × ∞ = 0 గ్రేటర్ దాన్ 1. దేర్ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను నాన్న.
చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక 3, 4, 5, 6 అయితే ఉంటాయి. అవి కూడా మీకు పేజ్ అండ్ హాఫ్ కూడా లేవు కదా, మొత్తం 6 కలిపితే మీకు జస్ట్ ఒక పేజ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయి. సో చాలా ఈజీగా అయితే ఉంటాయి నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చదవండి, చాలా ఈజీగా అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎస్ఏ ప్రాబ్లమ్స్ కరెక్ట్ కాదు. ఎస్ఏ ప్రాబ్లమ్ చేసి ఇంత చిన్నవి ఉండవు కదా, ఇంత చిన్నట్లు మనకి 8 మార్క్స్కి 10 మార్క్స్కి ఇవ్వరు కదా. సో ఇవన్నీ బై ఛాన్స్ ఎన్ని ఉంటే కనుక మీకు షార్ట్ ఆన్సర్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే అది కూడా లేదు నాన్న. సో ఎంత రూట్ టెస్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే, ఓకేనా. కానీ రేషియో టెస్ట్ ప్రాబ్లమ్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్ఐ అనేది, గుర్తుపెట్టుకోండి. రేషియో టెస్ట్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రేషియో టెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇప్పుడు మనం చూడబోయి, ఓకేనా నాన్న. సో చాలా క్లారిటీగా అయితే చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఈ రోజుకైతే ఇది చాలు. సో నెక్స్ట్ నుంచి అయితే మనం ఇంకొకటి సో రేషియో టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ ఫాలో అవుతున్నారో వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిరోజు కూడా నేను నిలబెట్టుకుంటాను నాన్న. సో మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను ప్రామిస్గా. సో ఈరోజు అయితే మనం ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది సెకండ్ యూనిట్లో ఆల్రెడీ మనం రియల్ అనాలిసిస్ చెప్తున్నాం కదా. సో అందులో అయితే చూద్దాం. సో వన్ రిక్వెస్ట్, మన వీడియోస్ మీరు అందరూ చూస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది, అర్థమవుతున్నాయా లేదనేది అయితే నాకు కామెంట్ చేయండి. సో మీ అందరి కోసం నేను ఏమన్నా తప్పులు చేస్తే ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను. అసలు ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఏంటి, ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అనేది చూద్దాం. ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది అసలు ఎలా ఉంటుందో మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. మనం ఎగ్జాంపుల్గా S1 అనే ఒక సిరీస్ తీసుకుంటే S1, S2, S3, S4 ఎక్సెట్రా Sn దాకా ఉంటాయి నాన్న, అవునా. ఆర్ఎల్స్ Sn-1, Sn+1, 2 ఇలా ఉంటాయి, అవునా. ఇది సిరీస్ అంటాం మనం. కానీ ఆల్టర్నేటివ్ సిరీస్ వచ్చేటప్పటికి ఇదే సిరీస్ని మనం ఎలా రాస్తామంటే S1 అనేది ఇప్పుడు ప్లస్సా మైనస్సా, ప్లస్. S2 అనేది మైనస్ అవుతుంది నాన్న. తర్వాత S3 అనేది ప్లస్, మళ్ళీ మైనస్. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ప్లస్తో స్టార్ట్ చేస్తున్న లాస్ట్కి -Sn ఇలా వస్తుంది, అంతే. సింపుల్ నాన్న, చాలా సింపుల్. చాలా సింపుల్గా ఉంటుంది ఆల్టర్నేటివ్ సిరీస్, అంతే. ఇంకేమీ ఉండదు. అంటే ఏం కాదు, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంతే. అంటే 1 ప్లస్ అవుతే 2 మైనస్, ఇంకా మీకు నెంబర్ 3లో చెప్పాలంటే 3 -4 5 -6 7 -8 అంతే. ఇదే ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే నాన్న. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n-1 UN అని అయితే చెప్తాం, ఓకేనా. సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n-1 UN అని అయితే డినోట్ చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ -1 హోల్ పవర్ ఆఫ్ n-1 ఉంది, అది మాడ్యూల్స్ తీసుకుంటే ఇప్పుడు ప్లస్ అవుతాయి, ఓకేనా. ఒక సిరీస్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అవ్వాలి అంటే దాని మాడ్యులస్ కూడా కన్వర్జెంట్ అవ్వాలన్నా, ఓకేనా. దాని మాడ్యులస్ కూడా ఏమవ్వాలన్నా కన్వర్జెంట్ అవ్వాలి. ఒకవేళ ఇది కానీ మనం మాడ్యులస్లో తీసుకుంటే అని చెప్తున్నా, ఇది కానీ మనం మాడ్యులస్లో తీసుకుంటే అది అప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా అబ్సల్యూట్గా కన్వర్జెంట్ అవ్వాలంటే దాని మాడ్యులస్ కూడా కన్వర్జెంట్ అయితే అవ్వాలి, ఓకేనా. క్లారిటీగా అర్థమైందా. సో ఒకసారి డెఫినేషన్స్ కంటే మీకు క్లారిటీగా అయితే చెప్తా చూడు. సేమ్ సిరీస్ అంటే అంతే, ఇలా డినోట్ చేస్తున్నానా. సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n-1 UN, ఓకే. సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ -1 హోల్ పవర్ ఆఫ్ n-1 ఉంది అనుకుంటే కనుక తీసుకుంటే ఇప్పుడు ప్లస్ అవుతాయి, ఓకేనా. ఇలా తీసుకుంటే ఏమవుతున్నాయని ప్లస్ అవుతాయి. ఒక సిరీస్ అబ్సల్యూట్గా కన్వర్జెంట్ అవ్వాలంటే
దాని మాడ్యులస్ కూడా ఏమవ్వాలి, కన్వర్జెంట్ అవ్వాలంట. ఏమవ్వాలన్నా కన్వర్జెంట్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది నాన్న, ఇది సిగ్మా -1/n/n² తీసుకున్నాం అలా. అప్పుడు యూఎన్ తీసుకుంటే మాడ్యులస్ ప్రకారం UN -1/n². ఇప్పుడు చూడు, మాడ్యులస్ని విడిగా రాసుకుంటున్నాను, ఓకేనా. మాడ్యులస్ని కానీ మనం విడిగా రాసుకుంటే కనుక, మాడ్యులస్ మనం విడిగా రాసుకొని సిరీస్ ఉన్న మెయిన్ నేమ్ని, సిరీస్ ఇదొక సిరీస్ పేరు అవునా, ఈ సిరీస్ పేరుని మనం విడిగా రాసుకొని 1/n² అని ఇలా వేసుకుంటే కనుక అది ఏమవుతుంది, కన్వర్జెంట్ అయితే అవుతుంది. సో ఎందుకు అవుతుందని మీకు ముందు అయితే నేను చెప్తాను, ఓకేనా నాన్న. సో ఇక్కడ ఎందుకు అవుతుంది అనేది నేనైతే ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ సిగ్మా -1/n/1/n తీసుకొని సేమ్ ఇలాగే తీసుకుంటే అది ఏమవుతుంది, డైవర్జెంట్ అవుతుంది. మాడ్యులస్ కానీ డైవర్జెంట్ అవుతే దాన్ని ఏమంటున్నా, కండిషనల్లీ డైవర్జెంట్ అని అయితే అంటాం, ఓకేనా. కండిషనల్లీ డైవర్జెంట్ అని అయితే అంటున్నాం. సో దీని మీద ఒకటైతే థీరం ఉంది, స్టేట్ అండ్ ప్రూవ్ లెబినిజ్ థీరం అని ఉంటుంది. ఫస్ట్ మన స్టేట్మెంట్ అయితే మనమే రాసుకోవాలి. ఇఫ్ UN ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ద పాజిటివ్ టర్మ్స్ సచ్ ఏ UN ≥ U2 ≥ U3, ఓకే. ఇలా ఎక్కడి వరకు వెళ్ళిందన్న, UN+1 దాకా వెళ్ళింది సిరీస్ అనేది, ఓకేనా. బి లిమిట్ UN = 0, ఓకేనా నాన్న. లిమిట్ UN = 0 అని అయితే తీసుకున్నాను. దెన్ ద ఆల్టర్నేటింగ్ సిరీస్ ప్రకారం ఫార్ములా వేసుకున్నాను నాన్న. ఇది ఫార్ములా అయితే వేసుకున్నాను యాజ్ తీసుక. ఈజ్ కన్వర్జెంట్ ఎలా ఉంటే ఏంటన్నది కన్వర్జెంట్ అవుతుందో మనకు తెలుసు, అందుకని యాస్టీజ్ అయితే వేసుకున్నాం. లెట్ SN = U1 - U2, U2 + U3 అంటే U4 - U5 ప్లస్ ఇలాగ మన సిరీస్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా, అలా అయితే వేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్గా. ఇదే సిరీస్ని నేను ఎలా అయితే వేసుకున్నాను ఆల్టర్నేటివ్ సిరీస్ లాగా, U1 - U2, U3 - U4, U5 - U6 అలా 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 ఎక్కడి వరకు వెళ్ళిందన్నా, -1/n - UN దాకా అయితే వెళ్ళింది సిరీస్ అనేది, ఓకేనా. నెక్స్ట్ S2n అయితే తీసుకున్నా, ఇదే సిరీస్లో S2n అయితే తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు S2n అంటే ఏంటి, దీన్ని మనం U2n దాకా పంపించనా లేదా చూడు, U2n -1 - U2n వెళ్ళింది. నెక్స్ట్ S2n+2 దాకా వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ అనేది, అది కూడా పంపించేద్దాం. U2n+1 - U2n+2, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి ఇది మైనస్ చేయాలి, దీంట్లో నుంచి ఇది మైనస్ అయితే చేయాలి నాన్న. చేస్తే మనకి ఏం మిగులుతుంది చెప్పు, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది U1 ఉంటుందా, ఉండదు చూడండి లాస్ట్కే ఉంటాయి, ఇంక ఇవన్నీ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకి -U2n+2 అవునా, ఇక్కడ U2n+1 అయితే ఉంటుంది. ఈ రెండే ఉంటాయి నాకు, ఈ రెండు టర్మ్స్ మాత్రం మనకు మిగులుతాయి, ఇంకేమీ మిగలవు, ఓకే. > 0, ఓకేనా. ఇంక మిగతా అన్నీ ఏమవుతాయి, క్యాన్సిల్ అయితే అవుతాయి, ఓకే. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇది ఏంటన్నా, ఇది దేనికి సంబంధించింది, S2n+2 - S2nలోంచి తీసిగా మిగిలింది ఇది. సో డైరెక్ట్గా అదే వేసుకొని > 0 అని అయితే రాసుకున్నాం. Therefore S2n is the subsequence of Sn is increasing. S2n is the subsequence of Sn. S2n ఏంటన్నా, సబ్సీక్వెన్స్ ఆఫ్ Sn అంట. Snకి ఒక సీక్వెన్స్ ఉంది, సబ్సీక్వెన్స్ అదే S2n. అది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అలా అవునా కదా, ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. సో దాన్ని బట్టి అలా రాస్తున్నాం. నెక్స్ట్ S2n తీసుకుంటాం, మళ్ళీ U1 - U2 + U3 - U4 సేమ్ సిరీస్ ఎలా ఉందో అది వేసుకున్నా, ఇంకేమీ ఎక్స్ట్రాగా రాయలేదు నాన్న, ఎక్కడా భయపడొద్దు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి కానీ నేను 2 టర్మ్స్ బట్టి తీసుకుంటే కనుక
ఏ అనుకుంటున్నా. ఇప్పుడు ఈ అన్నిటిని ఏమనుకుంటున్నానా, ఏ అయితే అనుకుంటాను నేను. ఓకేనా. చూడు, ఒక్క u1 వదిలేసి మిగతా ఆటన్నిటిని కూడా నేను ఎలా అయితే తీసుకుంటున్నాను, బ్రాకెట్లో సెపరేట్ చేసేస్తున్నా. ఒక u1 మాత్రం వదులుతున్నాను నాన్న. ఓకేనా. అది ఎందుకంటే మీకు ముందు అయితే నేను చెప్తా. u1 u2 u3 u4 u5 అలా ఎక్సెట్రా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయా. సెపరేట్ చేసుకున్నా. అంటే మీరిద్దరు ఒక టీం, మీరిద్దరు ఒక టీం, మీరిద్దరు ఒక టీం. ఓకేనా. ఓకే. తీసుకున్న వాటిని సెపరేట్ చేసిన వాటిని నేను ఒక నేమ్ పెట్టుకున్నా. అదేంటి, ఏ అని అయితే పెట్టుకున్నాను నేను. ఏ అని అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. ఓకేనా. వేర్ ఏ ఈజ్ పాజిటివ్ మనం ఏం రాసుకోవచ్చు, u1 మైనస్ ఏ అవుతుంది. అవునా. ఇక్కడ u3 ప్లస్ ఉన్నా కానీ ఏమవుతుందని ఖచ్చితంగా మైనస్ వస్తుంది. అవునా. మనం పెట్టుకున్న పేరు ఏ మైనస్ ఏ. ఓకేనా నాన్న. క్లారిటీ కదా ఇక్కడ వరకు. ఇప్పుడు చూడు, మనం తీసుకున్న సిరీస్ ఏంటి, s2n. s2n ఈజ్ గ్రేటర్ దెన్ u1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. సో ఇక్కడ మనకి బౌండెడ్ అయితే వచ్చింది. అవునా. అప్పర్ లిమిట్ నుంచి లోవర్ లిమిట్ దాకా వెళ్ళాం. అన్నీ అయితే మనం కాల్కులేట్ చేయడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ s2n ఈజ్ బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్. ఓకేనా. క్లారిటీ కదా. దేర్ ఫోర్ s2n ఈజ్ కన్వర్జెంట్. లిమిట్ s2n ఈక్వల్ టు l. s2n ఈక్వల్ టు l. ఓకే కదా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ అయితే చూద్దాం. సో చాలా పెద్ద తీరం ఏం కాదు, చాలా చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలన్నా, ఇప్పుడైతే కనుక మనం s2n మళ్ళీ తీసుకోవాలి. సేమ్ అలాగే, సేమ్ ఇక్కడ చూడు, s2n ఎలా తీసుకున్నాం అదే మళ్ళీ తీసుకున్నాను. అంతే తీసుకున్నాను. సేమ్ s2n మైనస్ 1 u మైనస్ u2n. లిమిట్ s2n ఈక్వల్ టు లిమిట్ s2n మైనస్ 1 బై లిమిట్ un. ఓకేనా నాన్న. ఇక్కడ లిమిట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సిరీస్ అనేది, ఇక్కడ సిరీస్ నేమ్, ఇక్కడ మైనస్ u10 అనేది ఇందులో లాస్ట్ టర్మ్ గుర్తుపెట్టుకో. ఇది లాస్ట్ టర్మ్. ఓకేనా. ఇది లాస్ట్ టర్మ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు విడివిడిగా, లిమిట్ s2n ఈక్వల్ టు లిమిట్ s2n మైనస్ 1 అని రాసుకోవచ్చు. రాసుకోకూడదు. మైనస్ ఇక్కడ లిమిట్ s2n. అవునా. ఇది మెయిన్. ఓకే. ఇందులోంచి నేను s2n మైనస్ 1 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నా. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ చూడనా, ఇక్కడ మన u అనేది సెపరేట్ చేసుకున్నాం. అవునా. అక్కడ ఒకటి సెపరేట్ తీసుకుంటే కనుక n ఎలిమెంట్స్లోంచి ఒక్క ఎలిమెంట్, ఎగ్జాంపుల్గా మీరు 1 సెపరేట్గా రాసుకుంటే ఇక్కడ అందులో ఎన్ని ఉంటాయి, ఒకటి పోయినట్టే n ఎలిమెంట్స్లో. అప్పుడు n మైనస్ 1 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అందుకని అలా రాసుకుంటున్నాను నేను. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఒక్క స్టెప్ మాత్రం చాలా క్లారిటీ. ఓకేనా. ఇది u2n ఎలిమెంట్స్ నాన్న. అంటే n ఎలిమెంట్స్ నుంచి నేను అక్కడ u1 సెపరేట్ చేసా. అంటే u1 బయటికి తీసుకొచ్చా. అంటే అక్కడ ఇంకా n మైనస్ 1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. క్లారిటీ కదా. ఓకే. సో s2n మైనస్ u2n సిరీస్ మొత్తం టోటల్ తీసుకున్నా. లిమిట్ అప్లై చేసా. లిమిట్ s2n ఈక్వల్ టు లిమిట్ s2n మైనస్ 1 అయితే తీసుకున్నా. మైనస్ లిమిట్ un. ఓకేనా నాన్న. టోటల్గా దీనికి లిమిట్ అప్లై చేసి సేమ్ దీనికి లిమిట్ అప్లై చేసి అంతే, ఇంకేమీ చేయలేదు. ఇంకా క్లారిటీగా చూడండి ఒకసారి. మీకు కన్ఫ్యూజన్ అయి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ నుంచి చెప్తాం. ఇది సిరీస్కి నేమ్కి లిమిట్ అప్లై చేశాను నేను ఫస్ట్. ఓకేనా. ఓకే. ఇంకే క్లారిటీ డౌట్ లేదు కదా. ఇక్కడ ఉన్నాయి కదా 2 టర్మ్స్, s2n మైనస్ 1 ఒకటి, u2n ఒకటి. వాటికి కూడా నేను లిమిట్ అయితే అప్లై చేశా. అంతే, ఇంకేమీ చేయలేదు నేను. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీ కదా. నెక్స్ట్ l ఈక్వల్ టు లిమిట్ s2n మైనస్ 1. లిమిట్ s2n మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, l అయితే అవుతుంది. s2n మైనస్ 1 ఈజ్ కన్వర్జెస్ టు l. సో ఏమొచ్చిందన్న, డైరెక్ట్గా లాస్ట్కి ఎల్కి అయితే ఈక్వల్ అయ్యిందన్నమాట s2n మైనస్ 1 అనేది. సిన్స్ s2n మైనస్ 1 ఆర్ కన్వర్జెస్ టు సేమ్ లిమిట్ l, దేర్ ఫోర్ sn ఈజ్ ఆల్సో కన్వర్జెస్. దేర్ ఫోర్ సిగ్మా మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఈజ్ కన్వర్జెస్. ఓకేనా నాన్న. ఇక్కడ మనకి s2n చూపించాం, ఇక్కడ మనం sn చూపించాం.
ఓకేనా. ఇంకా SN-2 ఆటోమేటిక్గా అవుతుంది. సిరీస్ అన్నీ కూడా అక్కడ ఏమవుతున్నాయి ఆటోమేటిక్గా మనకైతే లిమిట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, కన్వర్జెంట్ అయితే అవుతుంది. ఓకేనా, దీన్ని బట్టి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంట్లో అయితే కొన్ని సమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ. ఎవరికైనా అర్థం కాకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ఎంత రూట్ టెస్ట్ మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇంచుమించుగా 6 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం. ఈరోజు మనం వచ్చేసి రేషియో టెస్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అయితే డిసైడ్ చేస్తాం. సో చాలా ఈజీగా ఉంటాయి. 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. సో చాలా ఈజీగా అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా అయితే పాస్ అవుతారు. ఓకేనా. సో ప్లీజ్ వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏం కావాలన్నా, మెటీరియల్స్ కావాలన్నా, ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అయితే టాపిక్స్ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ సమ్ అయితే చూద్దాం. సిగ్మా 135 2n-1/2 × 4 × 6 ఎక్సెట్రా 2n అయితే ఇచ్చాను. ఇది మనకి ఇచ్చిన సీక్వెన్స్. సో మనకి ఇచ్చిన దాని సీక్వెన్స్ నేను యూఎన్ అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ యూఎన్ అయితే అనుకుంటున్నాను. నేను ఇచ్చింది యాస్టీజ్గా తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఇచ్చిన దాన్ని యాస్టీజ్గా యూఎన్ అయితే అనుకున్నాను. నెక్స్ట్ ఏంటి, UN+1 అయితే తీసుకుంటున్నాను. ఇంకొక సిరీస్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను నాన్న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నేను తీసుకుంటున్నాను ఒక సిరీస్ అనేది, అది UN+1. సింపుల్. ఇదే యాస్టీజ్గా వేసిన తర్వాత 2n+1 ఒకటి, నెక్స్ట్ 2n+2 ఒకటి, అంతేనా, ఇంకే డౌట్ అక్కర్లేదు. ఓకేనా. సో ఇది ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు 1 ఎలా వచ్చిందని చిన్న డెమో అయితే చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకి 2n+1 -1 అని అయితే ఉంటుంది. అవునా, 2n-1 అయితే ఉంది నాన్న. ఇప్పుడు నేను n+1 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 1 ఆల్రెడీ ఇక్కడ ఇంకో 1తో మల్టిప్లై అవుతుంది. అవునా నాన్న. అప్పుడు ఎలా అవుతుంది చూడు, ఇక్కడ చూడు, 2n+1 అంటే 2 × 1 2, 2 × -1 అయితే వస్తుంది. n × -1 -1. సో ఇక్కడ 2లోంచి -1 తీస్తే ఇంకా 1 ఉంటుంది. అంటే ఇక్కడ 2n+1 అయితే ఇలా వస్తుంది నాన్న. ఓకేనా, క్లారిటీ కదా. ఒకసారి మళ్ళీ చూడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి దీని అయితే డివైడ్ చేస్తున్నాను. UN+1లోంచి UN అయితే డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే మనకి అన్ని తీసాక ఏం మిగులుతుంది, జస్ట్ ఇది ఒక్కటే మిగులుతుంది. 2n+1 ఒకటి, 2n -2 + 2 ఒకటి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. 2n+-1 కంటే ముందు ఇంకా ఈ టర్మ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్. జస్ట్ మనకి మిగిలింది ఏంటన్నా, 2n+1/2n+2 అంతే, ఇంకేమీ మిగలదు. ఇప్పుడు లిమిట్ n × UN+1/UN = ఇదే మనం తీసుకున్నాం, ఇంకేమీ తీసుకోలేదు. సబ్స్టిట్యూట్ చేసా. UN+1 అంటే ఇది 2n+1, UN అంటే 2n+2 యాజ్ ఇట్ ఈజ్ చేశాను నాన్న. ఇంకేమన్నా తప్పు చేశానా, యాజ్ ఇట్ ఈజ్. సో కోఎఫిషియెంట్స్ని అయితే బయటికి తీసుకున్నాం. ఎంత నాన్న, 2/2 = 1 వచ్చింది. 1 వస్తే అక్కడ మీనింగ్ ఏంటి, టెస్ట్ అయితే ఫెయిల్ అయిందని అయితే మనకు మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం కట్టాలి, ర్యాబిట్ టెస్ట్ అయితే కట్టాలన్నమాట. సో ఇప్పుడైతే కడదాం. సో లిమిట్ ర్యాబిట్ టెస్ట్ ఆల్రెడీ కట్టాలి, మీకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న. ఇగో లిమిట్ 1 వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు ర్యాబిట్ టెస్ట్ అయితే కడతాం. కట్టినప్పుడు ఎలా రాసుకోవాలి, n × 1 - UN+1/UN కింద అయితే చూపించాలి. ఓకేనా, అదే అయితే ఇప్పుడు మనం అయితే చేద్దాం. చూడు, అక్కడ ఉన్నట్టుగానే యాస్టీజ్గా రాసానా లేదా, ఇగో ఫార్ములా కూడా ఇక్కడ రాశాను మీకోసం యాజ్ ఇట్ ఈజ్గా. UN+1 అంటే 2n+1 2n+2. ఓకేనా నాన్న. యాజ్ ఇట్ ఈజ్ లిమిట్ n × n × 1 - 2 - 1 అంటే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2n+1 అంటే 1 × -1 2 × 2 2 - 2n-1/2n+2 అయితే వస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడు, ఈ 2n + 2n -2n క్యాన్సిల్, 2 - 1 అంటే 1. ఓకేనా నాన్న. 2 - 1 అంటే అంతా 1.
1 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1/n ఇంటూ 1 అని ఇంకేదన్నా ఒకటే కాబట్టి n/2n + 2 = n అంటే ఆల్రెడీ మనకి ఎంత 1 మిగిలింది 1/2 లెస్ దాన్ 1 1/2 ఈజ్ లెస్ దాన్ 1 అన్నమాట. సో లెస్ దాన్ అయితే బై ర్యాబిట్ టెస్ట్ సిగ్మా UN ఈస్ డైవర్జెంట్. చూడనా డైవర్జెంట్ అయిందా లేదా? L ఈజ్ లెస్ దాన్ 1 డైవర్జెంట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఇది కొంచెం డిఫాల్ట్గా ఉంటుంది బట్ చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. చూద్దాం ఇంక లేట్ చేయకుండా 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్. సో ఇవన్నీ కూడా వన్లే, సారీ. సో యాజ్ ఇట్ ఈజ్ అయితే అనుకున్నా ఇవన్నీ ఫ్యాక్టోరియల్ ఉన్నాయి కాబట్టి లాస్ట్కి ఎంతవరకు వెళ్తుంది అన్నది 1/n ఫ్యాక్టోరియల్ దాకా ఉంటాయి. అవునా? 1/n ఫ్యాక్టోరియల్ దాకా ఇవన్నీ అయితే ఉంటాయి. సో నేను అదే అనుకుంటున్నా. లెట్ UN = మనం ఎంత తీసుకోవచ్చు 1/n ఫ్యాక్టోరియల్ అయితే తీసుకున్నా. ఎంత టర్మ్ అయితే UN అయితే అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు చూడు UN + 1 = 1/n + 1 ఫ్యాక్టోరియల్. సేమ్ ఇక్కడలాగే నాన్న. ఇక్కడ మనం UN ఉన్నదాన్ని UN ప్లస్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నా. చూడు ఇక్కడ UN ఏంటన్నా 1/n ఫ్యాక్టోరియల్. UN అంటే 1/n. ఇంక నిజం చెప్పాలంటే ఇక్కడ UN + 1 అంటే 1/n + 1 అంతే. n ఉన్న దగ్గర +1 యాడ్ చేయి, ఇంకేమీ అవసరం లేదు. అదే చేశాను నాన్న. సో ఇప్పుడు చూడు దీంట్లో నుంచి ఇది భాగించాలి. సో భాగింతే కనుక UN + 1 అంటే ఎంత నాన్న? ఇది. UN అంటే ఇది వేసుకున్నామా లేదా? ఇప్పుడు ఏం చేయాలి చూడు. లిమిట్ n ఫ్యాక్టోరియల్ బై n + 1 ఫ్యాక్టోరియల్. ఓకే, లిమిట్ n ఫ్యాక్టోరియల్ బై n + 1 ఫ్యాక్టోరియల్. సో ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. ఎగ్జాంపుల్గా 60 ఫ్యాక్టోరియల్ ఉంటే కనుక మనం ఎలా రాసుకోవచ్చు? 6 × 5 × 4 × 3 × 2 × 1 అనేది రాసుకోవచ్చు. అవునా? అలాగే రాసుకొని 5 ఫ్యాక్టోరియల్ కానీ కింద ఉంటే కనుక అంటే n ఫ్యాక్టోరియల్ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది నాన్న? ఎల్సిఎం కడితే 6 × 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ అవుతే 5 5 క్యాన్సిల్ అవుతుంది. అవునా? అప్పుడు మనకు మిగిలింది ఏంటన్నా ఇంకా 6 అయితే మిగులుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? n + 1 బదులు n ప్లస్ అయితే వస్తుంది, n ఫ్యాక్టోరియల్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? నౌ లిమిట్ 1/n + 1 = n ప్లస్లో ఇన్ఫినిటీ పడితే ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ + 1 అంటే 0. డిఫైన్ అవ్వదు. అవునా? 1/డిఫైన్ అంటే అస్సలు అవ్వదు. ఇన్ఫినిటీ × 1 ప్లస్ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/∞ అంటే 0. 1/∞ వాల్యూ ఉందన్నా 0, నాట్ డిఫైన్. ఓకేనా? సో 0 లెస్ దాన్ 1. ఓకేనా? బై సిగ్మా UN ఈస్ డైవర్జెంట్. సిగ్మా UN ఈజ్ డైవర్జెంట్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో సబ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. అంటే ఒకటే సమ్లో మనకైతే 3 ఇచ్చాను నేను. సో చాలా ఈజీగా అయితే అవుతుంది. ఇంక లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఎలా ఉంది? సిగ్మా n⁴/n ఫ్యాక్టోరియల్ అని అయితే ఇచ్చారు. అవునా? దీన్ని అయితే UN అనుకుంటున్నాం. తర్వాత UN + 1 అనుకుంటాం. ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత UN + 1/UN చేస్తాం. మనకి మిగిలిది ఏంటన్నా ఇంకా n + 1/4/n + 1 మిగులుతుంది = 1/n⁴. లిమిట్ UN + 1/UN లిమిట్ UN + 1 అంటే n + 1/n⁴/1/n + 1 అన్నమాట. ఓకేనా నాన్న? ఇప్పుడు చూడు లిమిట్ 1 + 1/n⁴ 1/n + 1. n ప్లేస్లో కనుక ఇన్ఫినిటీ పెట్టి చూడు. అంటే 1 + ఇన్ఫినిటీ వస్తే కనుక ఏమవుతుందన్న 1 × 0 అయితే అవుతుంది. ఇక్కడ మనకి 1 + 1/n అనేది ఫార్ములా ఉంది. ఏంటి నాన్న? 1 + 1/n అనేది E అవుతుంది ఇక్కడ మనకి. అవునా? E అంటే ఏంటి? సో ఆల్రెడీ అక్కడ 0 అయిపోతుంది. ఇంకెందుకు? 0 ఈజ్ లెస్ దాన్ 1 ఈజ్ కన్వర్జెంట్. అవునా నాన్న? ఈజ్ కన్వర్జెంట్. అవునా కదా? చూడు ఇగో ఈజ్ కన్వర్జెంట్. అవునా? లెస్ దాన్ 1 కాబట్టి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ప్రాబ్లం అయితే చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇచ్చానన్నా NP/n ఫ్యాక్టోరియల్. సేమ్ తీసుకుంటాం, రేషియో టెస్ట్ చేస్తాం.
UN+1/UN చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ లిమిట్ కడతాం n టైమ్స్ ఇన్ఫినిటీ అని UN+1/UN లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం వాల్యూస్ని. సో 1/n పవర్ p అంటే ఇక్కడ p+1 ఓకేనా n+1 అన్నీ అయితే చేస్తాం. రివర్స్లో అయితే కడతామన్నమాట. లిమిట్ 1+1/n అంటే హోల్ పవర్ ఆఫ్ 0 అని తెలుసు. n+లో ఇన్ఫినిటీ పడితే 0. దేర్ఫోర్ సిగ్మా UN ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా నాన్న. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే మీరు చేయండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆన్సర్ కూడా నేనైతే చూపిస్తున్నా. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నాన్న 10th ప్రాబ్లం సేమ్ అంతే. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సో దీన్ని ఇచ్చిన దాన్ని నేను అంత టర్మ్ వరకు అయితే తీసుకున్నా. n-1 టర్మ్స్ అయితే తీసుకున్నా. UN అనుకున్నాను, UN+1 తీసుకున్నాం. UN+1/3 తీసుకుంటే ఇవన్నీ పోగా ఇంక మిగిలింది ఏంటన్నా, ఇవన్నీ పోగా ఇంక మిగిలింది మనకి ఏంటి, జస్ట్ 2n+1/3n+2 అయితే మిగిలింది. దానికి లిమిట్ కట్టాం 2n+1/3n+2. ఇక్కడ కోఎఫిషియెంట్స్ని బయటికి తీస్తున్నాను అంటే 2/3. 2/3 అంటే ఏంటన్నా, గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1. 2/3 అంటే ఇది లెస్ దాన్ 1 అంటే కన్వర్జెంట్ అయిపోయినట్టే. ఓకేనా నాన్న. నెక్స్ట్ నెక్స్ట్ అది కూడా సేమ్ ప్రాబ్లం నాన్న. ఒకసారి అయితే చూడండి క్లారిటీగా. సో మీకైతే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 12th ప్రాబ్లం అన్నమాట. సో ఇది కూడా సేమ్ మోడల్. సో ఒకసారి అయితే చూడండి నాన్న, చాలా ఈజీ. UN తీసుకుంటూ UN+1/. చేస్తాం యాజ్ ఇట్ ఈస్గా లిమిట్ కడతాం, ఎగ్జిట్ అవుతుంది, కోఎఫిషియంట్ వస్తుంది బయటికి. సో UN ఈజ్ కన్వర్జెంట్, UN ఈజ్ డైవర్జెంట్ అనేది రాస్తాం. ఓకేనా నాన్న. క్లారిటీ కదా. నెక్స్ట్ 13th సమ్ కూడా అంతే నాన్న. సో ఈ సమ్స్ అన్నీ కూడా అంతే. ఓకేనా, క్లారిటీయే కదా. సో ఇది ఈరోజైతే వీడియో నాన్న. సో చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ని, ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా. సో మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నాన్న. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఒక థీరం అయితే, ఇంపార్టెంట్ థీరం అయితే, ప్రూఫ్ అయితే మనం చెప్పాం కదా నాన్న. సో దాని మీద అయితే మనకు ఒక 4 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కానీ మీరు చేస్తే ఇంక ఈ లెసన్ అయిపోయినట్టు అన్నమాట. ఇన్ఫైనైట్ సిరీస్ అనేది చాలా చిన్న లెసన్ నాన్న, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఇచ్చాడు నాన్న, 1-1/2 + 1/3 - 1/4 ప్లస్ అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అని మాకు అర్థమైంది. కన్వర్ట్ చేస్తా అని అడుగుతున్నాడు. సేమ్ సింపుల్గా ఫార్ములా తీసుకున్నాను. ఫస్ట్ ఫార్ములా ఏంటన్నా, సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n-1 అంతేనా. ఇది ఫార్ములా చూడు. ఓకేనా. ఇది సిరీస్ యొక్క నేమ్. అంటే ఇది ఎలా ఉంది, 1/n సిరీస్లా ఉంది అవునా. అందుకని సిరీస్కి ఒక నేమ్ పెట్టుకున్నా. నెక్స్ట్ UN అయితే నేను తీసుకుంటున్నా. UN = 1/n, UN+1 = 1/n+1 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోంచి దీన్ని తీస్తున్నా. ఓకేనా. ఎవరైతే ముందు వీడియో చూడకండి, ఈ వీడియో చూస్తున్నారో వారికి అయితే కొంచెం అర్థం కాదు నాన్న, ఒకసారి వెళ్ళి చూసిరండి. ఓకేనా. UN - UN+1 అయితే తీస్తున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, 1/n - 1/n+1. సో నేనైతే కనుక ఇప్పుడు ఏంటంటే మనం LCM టైప్ కడితే కనుక ఏమవుతుంది, n+1 - n n×n+1 అయితే అవుతుంది అవునా నాన్న. n×n+1 అయితే అవుతుంది. ఇక్కడ ఎన్నో క్యాన్సిల్. ఇక్కడ 1/n + n×n+1 > 0 అయితే వచ్చింది అవునా. దేర్ఫోర్ సిగ్మా UN ఈజ్ గ్రేటర్ దెన్ UN+1 అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా లిమిట్ UN = 1/n అంటే కనుక. సో n ప్లేస్లో ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుందని 0 అయిపోద్ది. ఇట్ ఈస్ కన్వర్జెస్ అంతేనా. ఇది ఫస్ట్ సమ్. ఇంకా అంతకన్నా మీకు ఏమీ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. ఇవన్నీ చాలా చిన్న సమ్స్ నాన్న. సో మేబీ మీకు షార్ట్కే వస్తాయి. ఓకే. సిగ్మా UN ఈజ్ కన్వర్జెస్ అబ్సల్యూట్లీ, దెన్ సిగ్మా UN ఈజ్ కన్వర్జెస్. ఓకే సరిగ్గా చూడు. సిగ్మా UN ఈజ్ కన్వర్జెస్ అబ్సల్యూట్లీ, దెన్ సిగ్మా UN ఈజ్ కన్వర్జెస్. సిగ్మా UN అనేది కన్వర్జెంట్ అవుతుందని నాకు తెలుసు, కానీ అవ్వింది కూడా మళ్ళీ అవుతుందా అని అడుగుతున్నాడు. సో అది కూడా చూద్దాం.
given sigma un is converges absolutely. Okay, we know that minus of modulus sigma un greater than or equal to un greater than un. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, మాడ్యులస్ un మైనస్ un గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు un ప్లస్ మాడ్యులస్ un. సేమ్ ఇవన్నిటికి మాడ్యులస్ నార్మల్గా వేసుకున్నా అంతే. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది నాన్న, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ un ప్లస్ మాడ్యులస్ un గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 మాడ్యులస్ un. ఇక్కడ 2un ఉంది, అది యాడ్ చేస్తే 2 మాడ్యులస్ un. ఇక్కడ ఇది క్యాన్సిల్. ఓకే నాన్న, క్యాన్సిల్ అయిపోయింది. అందుకే 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని వేసుకున్నాం. ఇక్కడ un మాడ్యులస్ un యాస్టీజ్గా వేసా. ఓకే నాన్న, క్లారిటీ కదా. ఈ స్టెప్ అయితే మాత్రం అస్సలు కన్ఫ్యూజన్ అవ్వద్దు. చూడు, ప్లస్ మైనస్ నాన్న క్యాన్సిల్, యాస్టీజ్గా ఉంది వేసేసా. ఇక్కడ చూడు, un సేమ్ మాడ్యులస్ un అంటే 1 + 1 అన్నట్టుగా ఉన్నాయి. అంటే మనం అక్కడ ఏమి 2 వేసుకోవచ్చు కదా, ఇదే వేసా అంతే. 2 మాడ్యులస్ un. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం un ప్లస్ మాడ్యులస్ un is convergent, then also un is also convergent. సో కంపారిజన్ టెస్ట్ ఏం చెప్తుందన్నా మనకి, ఎగ్జాంపుల్గా un అనేది డైవర్జెంట్ అవుతే కనుక ఆటోమేటిక్గా vn కూడా డైవర్జెంట్ అయిపోతుంది. ఒకవేళ vn కానీ కన్వర్జెంట్ అవుతే ఆటోమేటిక్గా un కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, అంటే ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే, మీ ఫ్రెండ్ అనేవాడు మంచోడు అయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా మంచోడివే, మీ ఫ్రెండ్ అనేది చెడ్డోడు అయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా చెడ్డోడివే. అంతేనా, ఇంకా క్లారిటీ అంటే అది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ నాన్న, క్లారిటీగా అయితే చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ప్రూవ్ దట్ sigma -1 whole power of n - 1 x power n by is convergent for -1 greater than x greater than 1. సేమ్ ఇచ్చింది తీసుకున్నాం. x ఈక్వల్ టు 1 అని అయితే తీసుకుంటున్నాను నాన్నకైతే. నేను ఎక్స్కి అయితే వాల్యూ ఉంది, సో 1 పవర్ n వస్తుంది అక్కడ. అవునా, -1 హోల్ పవర్ ఆఫ్ n - 1 1/n అయితే వచ్చింది. ఓకేనా నాన్న, ఒకసారి చూడు, ఇక్కడ నుంచి సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లాగే ఉంది కదా, ఇది సేమ్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసాను. చూడు, సేమ్ కదా, సేమ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్కి కన్వర్జెస్ వరకు రాస్తాం. ఇక్కడ వరకు కామన్. ఆఫ్టర్ ఫస్ట్ టైం యూ రైట్ దిస్. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా రాసే. ఇప్పుడు చూడు, ఇప్పుడు సేమ్ మళ్ళీ సెకండ్ సమ్ లాగా ఉంటుంది నన్ను ఇది కూడా. సేమ్ ఇఫ్ 1 గ్రేటర్ దెన్ -1 గ్రేటర్ దెన్ మాడ్యులస్ గ్రేటర్ దెన్ 1 -1 x గ్రేటర్ దెన్ 1. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సిగ్మా మాడ్యులస్ un మైనస్ సిగ్మా మోడ్ x హోల్ పవర్ ఆఫ్ n బై n మాడ్యులస్ un ప్లస్ 1/un. అంటే ఇక్కడ మనం un ప్లస్లో ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ మాడ్యులస్ x పవర్ n - n + 1 అయితే రాసుకోవచ్చు. అవునా, అదే రాసిన తర్వాత ఈ మాడ్యులస్ ఇది క్యాన్సిల్ అవుతే ఇక్కడ మనకి n అయితే ఉంటుంది. సో దేర్ ఫోర్ n ఇంటూ మాడ్యులస్ x/n + 1 ఈక్వల్ టు లిమిట్ un + 1 మాడ్యులస్ బై un. ఓకే, లిమిట్ n/n + 1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x. ఇక్కడ వరకు క్లారిటీ కదన్నా. ఇప్పుడు మనం n అయితే ఉంటుంది, ఇంకేముంటుంది మనకి, సో 1/1 అయితే ఉంటుంది నాన్న. ఇక్కడ n అనేది కూడా మనకు క్యాన్సిల్ అవుతుంది. n క్యాన్సిల్ అవుతే కనుక మనకు 1/1 అయితే ఉంటుంది. ఇక్కడ ఏముండదు కాబట్టి 1 ఉన్నట్టు. 1/n మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు 1/n అంటే ఇంకా అది కూడా ఏముండదు, క్యాన్సిల్. మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ సిగ్మా un is convergent. Sigma un is equal to -1 whole power of n - 1 x power of n/n is convergent. ఓకేనా, సో ఇది నాన్న క్లారిటీగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇది ఎలా వచ్చిందని డౌట్ ఉంటాయి కనుక ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు, అదే తీసుకున్నా. ఓకేనా, క్లారిటీ కదా. సో ఇక్కడ నేను మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని బయటికి తీసుకొచ్చి గ్రేటర్ దెన్ 1 పెట్టి -1 గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ 1 అయితే అనుకుంటున్నాను, అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఉంది నాన్న, అది కూడా అయితే ఒకసారి చూద్దాం. ఓకే, 5 సమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇదైతే మీరు ట్రై చేయండి నాన్న. సో చాలా సింపుల్, un - un + 1 చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా, నేను చెప్తే మీకు అర్థం కావాలి కదా, అర్థం కాకపోతే కనుక నేను చెప్తా. ఓకేనా, ఒకసారి చూడండి. ఓకేనా,
నెక్స్ట్ ఇది కూడా సేమ్ నాన్న, ఇది కూడా సేమ్ మోడల్. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చూపిస్తున్నాను కాబట్టి మీకైతే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సో ఇది 5th క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది నాన్న టోటల్ యూనిట్ అయితే కంప్లీట్ అన్నమాట. సో ఇన్ఫైనైట్ సిరీస్ యూనిట్ అయితే మనకి ఇక్కడతో కంప్లీట్ నాన్న. నెక్స్ట్ యూనిట్ మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద అయితే ఉంది. సో చాలా ఈజీగా ఉండదని నేను చెప్పను, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ. మన ఛానల్ మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ.